హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. ప్రముఖ రచయిత విజయ గారి ఆడియో కథలు ఇప్పుడు మీరు వినబోతున్నారు. ఇలాంటి నాన్న ఉంటే బాగుండునని ప్రతి కూతురు భావించే ప్రేమతో నాన్న. స్వాతి సాహస కథల పోటీలో బహుమతి పొందిన కథ. ఒక గజ దొంగలో వచ్చిన పరివర్తన, మహిళా సాధికారతను ఎలుగెత్తి చాటిన వేదిక. నిజంగా ఇలా జరిగితే బాగుండు అనిపించే ఈ కథ నిజమైతే మన భవిష్యత్తును తేల్చి చెప్పిన ఫ్యూచర్ సెన్స్. ఇప్పుడు ఒకే ఆడియో బుక్లో విభిన్నమైన 5 కథలు మీరు వినబోతున్నారు. ఈ కథలు వినండి. మొదటిసారి ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ. అమ్మ ప్రేమ గొప్పదే. మరి నాన్న ప్రేమ? అమ్మ ప్రేమలో త్యాగం ఉంటే నాన్న ప్రేమలో శ్వాస ఉంటుంది. పెళ్లి కాగానే కూతురి బాధ్యత తీరిపోయినట్టేనా? పెళ్ళయ్యాకే ఆ బాధ్యత మొదలవుతుంది అంటున్నారు కథా రచయిత. అర్ధరాత్రి కూతురు దగ్గర నుంచి వచ్చిన ఒకే ఒక ఫోన్ కాల్ అతని జీవితంలో మరో మలుపు సృష్టించింది. ఆ కూతురు జీవితాన్ని మార్చేసింది. ఇక కథలోకి వెళ్లే ముందు ప్రేమతో ఒక మాట. ఈ కథలో నాన్న మీరే అయితే, ఈ కథలో కూతురు మీరే అయితే మీ అనుభవాలు, మీ స్పందన మాకు తెలియజేస్తారు కదూ. స్వాతి సపరివార పత్రిక సాహస కథల పోటీలో బహుమతి పొందిన ఈ కథ విశాఖపట్నం తెలుగు కళా సమితి నిర్వహించిన జాతీయ స్థాయి నాటక పోటీలో కూడా ప్రథమ బహుమతి పొందింది. హైదరాబాద్, నంద్యాల, ఖమ్మం, వరంగల్ పట్టణాల్లో ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందింది. ప్రముఖ రచయిత విజయ గారి రచన ప్రేమతో నాన్న ప్రత్యేకంగా అందిస్తున్నాం. ఇక కథలోకి వెళదామా? ప్రేమతో నాన్న కథ. రచన విజయ. స్వాతి సపరివార పత్రిక 8/4/2022 సంచికలో ప్రచురించబడిన కథ. కాలం కదులుతూ మన జీవితంలో ఊహించని సంఘటనల్ని మన కళ్ల ముందు నిలిచేలా చేస్తుంది. కాలం చేసే మాయాజాలాన్ని ఏ ఇంద్రజాలికుడు చేయలేడు. కాలంతో సాహసం చేసిన సహవాసం ఈ కథకు ప్రారంభ వాక్యం. ఇన్నేళ్ల తర్వాత నా జీవితం ఒక కథగా మారుతుందని అనుకోలేదు. ఆ కథలో నా పాత్ర ఉంటుందని అనుకోలేదు. నా మనసుని కుదిపేసే ఒక ఫోన్ కాల్, అది నా కూతురు దగ్గర నుంచి వస్తుందని అనుకోలేదు. రాత్రి 11 దాటింది. రాత్రి 9 గంటలకే పడుకోవడం నాకు అలవాటు. పడుకునే ముందు గోడలకు వేలాడుతోన్న ఫోటోలు చూసుకోవడం కూడా అలవాటు. నా గతానికి మేకులు కొట్టిన ఫోటోలు, ట్రెక్కింగ్లో నేను సాధించిన విజయాలు, కొండలు, పర్వతాలు, ఎత్తైన ప్రాంతాలు, నేను చేసిన సాహసాలు ఛాయాచిత్రాలుగా, నా జ్ఞాపకాలుగా గోడలకు వేలాడుతూ నా మనసులో జ్ఞాపకాలకు ప్రతిరోజు జోలపాడుతుంటాయి. పత్రికల్లో నేను సాధించిన రికార్డులు వార్తలుగా వచ్చిన కట్టింగ్స్. కాలంతో నేను చేసిన ప్రయాణంలో ఎన్నో మజిలీలు. ప్రతిరోజు ఒక్కసారైనా వీటిని చూడకుండా నిద్రపోను. ఎప్పటిలానే ఆ రోజు కూడా ఆ ఛాయాచిత్రాలు చూస్తూ నిద్రలోకి జారుకున్నాను. వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని జ్ఞాపకాలు ఎన్ని కోట్లు వెచ్చించినా కొనలేము. మంచులో తడుస్తూ వేకువజామునే కొండ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తూ అనుభూతించిన అనుభవం మధురమైన జ్ఞాపకమే. నాకంటూ ఇష్టమైన వ్యాపకమే ఈ జ్ఞాపకాలు. రాత్రుళ్ళు నాతో నేనే మాట్లాడుకుంటాను. ఒక్కగానొక్క కూతురు, పెళ్ళై అల్లుడి వ్యాపార రీత్యా ముంబైలో ఉంటోంది. ఎప్పుడో నెలకో 2 నెలలకో నాతో ముక్తసరిగా మాట్లాడుతుంది. అలా అని నా మీద ద్వేషం కాదు. నాతో మాట్లాడడానికి ఏముంటుంది? తను అమ్మ కూచి వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. రోజు లేదా రోజు విడిచి రోజు వీడియో కాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు ఆ ఆనవాయితీకి భిన్నంగా 11 గంటలకు నా కూతురు నుంచి ఫోన్ కాల్. నిద్రలోనే ఉలిక్కిపాటు. ఈ టైంలో నాకు ఫోన్ రావడం ఏమిటి? బెడ్కు ఆనుకుని ఉన్న టీపాయ్ మీద ఉన్న ఫోన్ని చేతిలోకి తీసుకున్నాను. నా కూతురు నుంచి ఈ టైంలో నాకు చిన్న సందేహం, పెద్ద ఆందోళన. ఈ టైంలో అది నాకు. వెంటనే ఫోన్ ఆన్సర్ చేశాను. చెప్పమ్మా, ఫోన్ అమ్మకివ్వాలా? తను పడుకుంది, లేపనా అడిగాను. అటువైపు నుంచి నా కూతురి వెక్కిళ్ళు, ఏడుపు స్పష్టంగా వినిపిస్తోంది. వద్దు నాన్న, నీకే ఫోన్ చేశాను. అమ్మకు ఫోన్ ఇవ్వకు. నాన్న, నాకు చావాలని ఉంది నాన్న. చచ్చేలోగా నిన్ను చూడాలని ఉంది నాన్న. నేను ఇక్కడ ఉండలేను నాన్న. నా కూతురు, నా ప్రాణం. అమ్మ చనిపోయాక
అమ్మే పుట్టిందనుకున్న కూతురు. ఏమైంది తల్లి? నా గుండె కొట్టుకునే వేగం నాకు తెలుస్తూనే ఉంది. ఈ నరకాన్ని నేను భరించలేను నాన్న. నా శరీరం పచ్చి పుండైంది నాన్న. చిన్నప్పుడు స్కూల్లో టీచర్ చిన్న చెంపదెబ్బ కొట్టిందని నువ్వు ఆ టీచర్తో గొడవ పడి ఆ స్కూల్ మార్పించావు కదా నాన్న. ఇప్పుడు రోజు నా కూతురు ఏడుస్తోంది. 15 ఏళ్ళుగా ఈ నరకం అనుభవిస్తున్నాను నాన్న. కొన్నాళ్ళు తిట్లు, మరికొన్నాళ్ళు సూటిపోటి మాటలు, ఇప్పుడు దెబ్బలు. బెల్ట్తో మీ అల్లుడు కొట్టిన దెబ్బలకు శరీరం మీద వాతలు. నా కూతురి గొంతు గాద్గదికమైంది. నా పిడికిళ్ళు బిగుసుకున్నాయి. తను వ్యాపారంలో నష్టపోతే నేనా కారణం? తనల్లో లోపం ఉండి మాకు పిల్లలు పుట్టకపోతే నేనా బాధ్యురాలిని? చెప్పండి నాన్న. 15 ఏళ్ళుగా నా వ్యక్తిత్వాన్ని చంపుకుని అతని టార్చర్ని భరిస్తూనే ఉన్నాను. అమ్మకు చెబితే సర్దుకుపోవాలి అంటుంది. మంచితనంతో ఓర్పుతో ఉండాలి అంటుంది. మొగుడిని వదిలేసిన ఆడపిల్లకు సమాజంలో గౌరవం ఉండదు అంటుంది. నాన్న, నా శరీరం మీద దెబ్బ తగలని చోటు లేదు. ఏడుస్తూనే ఉంది. నా మనసు స్తబ్దుగా మారింది. ఆవేశం తన్నుకు వస్తోంది. మొదటిసారి నా భార్య మీద కోపం వచ్చింది. మొదటిసారి నా అల్లుడి మీద అసహ్యం కలుగుతోంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు, అపోహలు, అలకలు వేరు. కానీ ఒక వ్యక్తి మీద, భార్య మీద చేయి చేసుకునే రాక్షసత్వం మృగత్వమే. నా రక్తం మరిగిపోతోంది. ఒక విధంగా నా కూతురి జీవితం ఇలా కావడానికి పరోక్షంగా నేను కూడా ఒక కారణమే అనిపిస్తుంది. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని. జీతం తప్ప గీతం అలవాటు లేదు. బల్ల కింద చేయి పెట్టే అలవాటు లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్. ఆ తర్వాత నాకు ఇష్టమైన ట్రెక్కింగ్. ఏమాత్రం ఖాళీ దొరికినా కొండ ప్రాంతాలకు, పర్వతాల దగ్గరికి ప్రయాణం చేసేవాడిని. బ్రతకడం చేతకాని వాడినని నా భార్య అభిప్రాయం. అదే అభిప్రాయాన్ని నా ఒక్కగానొక్క కూతురికి నూరిపోసింది. పిల్లలకు వ్యక్తిత్వాన్ని నేర్పించాలి, ఆత్మవిశ్వాసాన్ని పరిచయం చేయాలి, జీవితాన్ని తనకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుకునే స్వేచ్ఛను ఇవ్వాలని భావించేవాడిని. అందుకు వ్యతిరేకం నా భార్య. కూతురి పెళ్ళైతే చాలు, అల్లుడికి డబ్బు ఉంటే చాలు అనుకుంది. రాష్ట్రం కాని రాష్ట్రంలో ఉన్న అల్లుడిని చూసుకుంది. కట్నం ఎక్కువ డిమాండ్ చేయలేదని, అల్లుడు వ్యాపారం చేస్తున్నాడని ఆలోచించిందే తప్ప కూతురి ఇష్టాయిష్టాలు ఆలోచించలేదు. నా కూతురు కూడా తల్లి మాటలకు తలొగ్గింది. ఆ వయసు అలాంటిది. పెళ్లైన తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్నా కూతురికి అల్లుడికి గొడవలు మొదలయ్యాయని చూచాయిగా తెలిసినా ఏమీ చేయలేకపోయాను. తల్లి కూతుళ్ల మధ్య సంభాషణ నడిచేది. ఏ కుటుంబంలో అయినా భర్తకు భార్య విలువ ఇస్తే ఆ కుటుంబానికి విలువ ఉంటుంది. కూతురి ముందు ఎప్పుడూ నా భార్య నన్ను విమర్శిస్తూ మీ నాన్న అసమర్థుడు అనే అర్థం వచ్చేలా ప్రవర్తించడంతో నా కూతురిలో ఒక విధమైన అభిప్రాయం ఏర్పడింది. ఇవన్నీ ఇప్పుడు ఆలోచించే సమయం లేదు. నేను నీకున్నాను చిట్టి తల్లి అని నాన్న ఇచ్చే భరోసా కూతురికి పుట్టింటి సారి కన్నా విలువైనది. నాన్న, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను నాన్న. ఆ మాటల్లో గూడు కట్టుకున్న వేదన, పీడకలలు, భరించలేని బాధలు అన్నీ కలిసి కనిపిస్తూ వినిపిస్తున్నాయి. వచ్చేయి తల్లి, నేను కాసేపట్లో నీకు ఫోన్ చేస్తాను. ఫోన్ పెట్టేశాను. అప్పుడే మరో ఫోన్ యాదృచ్ఛికంగా నా స్నేహితుడు అచ్యుతరామయ్య నుంచి పిడుగులాంటి వార్త. అంతా అయిపోయిందిరా. నా కూతురిని నేనే చేతులా చంపుకున్నానురా. మొగుడు పెట్టే హింసలకు నా కూతురు బలైపోయిందిరా. సర్దుకుపో అని చెప్పాను. ఎక్కడ కూతురి కాపురం కూలిపోతుందో అని భయపడ్డాను. నా కూతురే మంటల్లో కాలిపోయిందిరా. మనసును పట్టి కుదిపేసే సంఘటన, గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్. చట్టం చేసినా, చట్టాలు కొరడాలు ఝులిపించినా ఆగని హింస. నేనిక ఆలోచించాలని అనుకోలేదు. నా కూతురి ప్రాణం కన్నా, వ్యక్తిత్వం కన్నా, అస్తిత్వం కన్నా ఏది ఎక్కువ కాదు. నా కూతురి విషయంలో ఈ మూడు నాకు ముఖ్యమే. వెంటనే ముంబైలో ఉన్న నా స్నేహితుడికి ఆ అర్ధరాత్రి ఫోన్ చేశాను. అర్జెంటుగా వెంటనే నా కూతురిని ముంబై నుంచి పంపించమని చెప్పాను. ఫ్లైట్, కార్, బస్సు ఏదైనా సరే నా కూతురు ఒక్క క్షణం ఆ ఇంట్లో ఉండకూడదు. ఎప్పుడైతే నాన్న నేను నీ దగ్గరికి వచ్చేస్తానని నా కూతురు అన్నదో అప్పుడే ఆ ఇంటితో, ఆ మొగుడితో తనకు సంబంధం లేదు. ఇవేమీ తెలియని నా భార్య ప్రశాంతంగా నిద్రపోతోంది. తుఫానుకు ముందు ఉండే ప్రశాంతత. రాత్రంతా నాకు నిద్రలేదు. నా కూతురి మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. నా కూతురిని ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తున్నాను. పొద్దున్నే ఇంటి ముందు క్యాబ్ ఆగింది. నా కూతురు వచ్చింది.
చిన్నప్పుడు స్కూల్ వదలగానే నా దగ్గరికి పరిగెత్తుకు వచ్చి నన్ను గట్టిగా వాటేసుకునే చిన్నారి కూతురు గుర్తొచ్చింది. మొహం వాడిపోయి ఉంది. కళ్ళ కింద నల్లటి చారలు. పరిగెట్టుకు వచ్చింది. చేతిలో ఉన్న బ్యాగ్ కింద పడేసింది. నన్ను గట్టిగా వాటేసుకుంది. చిన్నప్పుడు రాత్రుళ్ళు పీడకలలు వస్తే భయంతో నన్ను వాటేసుకుని నా గుండెల మీద పడుకున్న కూతురు గుర్తొచ్చింది. నా కూతురి కళ్ళు జలపాతాలయ్యాయి. నేను నీ దగ్గరే ఉంటాను నాన్న. నన్ను వెనక్కి తిరిగి పంపించకు నాన్న. నీ కూతురుగానే ఉంటాను నాన్న. ఒక్కో మాట గుండెను చీల్చుకుని కంటి చెమ్మ కంచె దాటి వస్తోంది. ముందు నువ్వు స్నానం చేసి రిలాక్స్ అవ్వు అన్నాను. నా కూతురికి ఇష్టమైన వేడి వేడి ఫిల్టర్ కాఫీ చేసిచ్చాను. అప్పుడే లేచిన నా భార్య కూతురిని చూసి కంగుతింది. అదేంటే చెప్పా పెట్టకుండా వచ్చావు, అల్లుడుగారేరి? అనుమానంగా ఆరా తీస్తూ అడిగింది. ముందు నువ్వు వెళ్ళమ్మా, ఫ్రెష్ అవు అని నా భార్య వైపు తిరిగి తనకి ఎక్కడికి వెళ్ళదు చెప్పాను. అంటే అల్లుడుగారితో తెగతెంపులు చేసుకుని వచ్చిందా? ఎవరినడిగి వచ్చింది? కాపురం అన్నాక సర్దుకుపోవాలి అని నా వైపు చూసి మౌనంగా కోపంగా ఉండిపోయింది. లోపలికి వెళ్లి అల్లుడితో గుసగుసగా మాట్లాడింది. బయటికి వచ్చి జరిగిందేదో జరిగిపోయింది. అల్లుడు పెద్ద మనసుతో క్షమించేశాడు. అల్లుడికి చెప్పకుండా వచ్చింది. వెంటనే పంపించేయండి అంది. అల్లుడెవరు క్షమించడానికి? క్షమాపణలు చెప్పుకునే తప్పేమీ నా కూతురు చేయలేదు. తను ఎక్కడికి వెళ్ళదు. మొదటిసారి కఠినంగా మాట్లాడాను. అంటే కూతురి కాపురాన్ని చెడగొడతారా? అది మొగుడు వదిలేసిన భార్యలా ఉంటే మీకు సంతోషమా? అతను కూడా పెళ్ళాం వదిలేసిన మొగుడు అవుతాడు. అయినా పెళ్ళాం మీద చేయి చేసుకునేవాడు మనిషే కాదు, మొగుడేలా అవుతాడు? నా కూతురు నన్ను వాటేసుకున్నప్పుడు తన వీపు మీద ఉన్న దెబ్బల తాలూకు మచ్చలు చూశాను. అలా అయితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నా కూతురి కాపురాన్ని కూల్చే నా మొగుడి దగ్గర ఉండను. బెదిరింపు అస్త్రాన్ని ప్రయోగించింది. పుట్టిల్లు అంటే వాళ్ళ తమ్ముడి ఇల్లు. నా కూతురి వ్యక్తిత్వం, ఆనందం నాకు ముఖ్యం స్థిరంగా చెప్పాను. అంతే విసవిస తన గదిలోకి వెళ్లి బట్టలు సర్దుకుని వాళ్ళ తమ్ముడి దగ్గరికి బయలుదేరింది. నా కూతురు స్నానం చేసి వచ్చేలోగా ఇదంతా జరిగింది. ఇదేమిటి నాన్న, నాకోసం నువ్వు అమ్మ విడిపోవడం? వద్దు నాన్న, ఈ వయసులో మీరిలా ఒంటరిగా. నేను వెళ్ళిపోతాను నాన్న. అమ్మ నా బాధను అర్థం చేసుకుంటుంది అనుకున్నాను. కానీ అమ్మకు ఏది ఏమైనా కూతురు మొగుడుతోనే ఉండాలి అంటుంది. తను మాత్రం అకారణంగా మొగుడు దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అమ్మా, కూతురంటే పెళ్లి చేసి వదిలించుకునే బంధం కాదమ్మా, కంటికి రెప్పలా చూసుకునే అనుబంధం. నీ వ్యక్తిత్వాన్ని, ఆనందాన్ని కోల్పోయి 10 మంది కోసం కలిసి ఉండే కాపురం వద్దు. భార్యను సహధర్మచారిణిలా చూడాలి, కానీ బానిసలా చూడకూడదు. నువ్వేం బాధపడకు కూతురికి చెప్పాను. నా కూతురి జీవితంలో కొత్త రోజు మొదలైంది. ఇన్నేళ్లు భర్తతో ఘర్షణ పడుతూ ఎంత వేదన అనుభవించిందో తాను ఆ రోజు ఉదయం పడుకుని రాత్రి లేచినప్పుడే అర్థమైంది. నా మనసు ఆర్ద్రమైంది. తను లేచేసరికి తనకు ఇష్టమైన ములక్కాడ సాంబార్, బంగాళదుంప వేపుడు చేశాను. వడియాలు వేయించాను. నేనే అన్నం కలిపి ముద్దలు చేసి తినిపించాను. చిన్నప్పుడు తనను ఎత్తుకుని గోరు ముద్దలు తినిపించిన రోజులు గుర్తొచ్చాయి. అన్నం తినిపిస్తున్న నా చేతిని అలాగే పట్టుకుని ఉండిపోయింది. తన కష్టాలకు తలంటినట్టు తలంటు స్నానం చేసి వచ్చింది. నేనే అమ్మనయ్యాను. సాంబ్రాణి వేశాను. ఆ రాత్రి ప్రశాంతంగా పడుకోమని చెప్పాను. నా ఒళ్ళో తలపెట్టి పడుకుంది చిట్టి తల్లి. కాలంతో పాటు మనం ప్రయాణించక తప్పదు. రకరకాల మనుష్యులు మనకు తారసపడతారు. మనల్ని మాటలతో డిస్టర్బ్ చేస్తారు. ఉదయమే నా కూతుర్ని పక్కింటావిడ పలకరించే నెపంతో, ఒక్కదానివే వచ్చావేమిటమ్మా, మీ ఆయన ఎక్కడా, మీ అమ్మ కనిపించడం లేదేంటి అంటూ ఆరా మొదలెట్టింది. నా కూతురికి ముందే చెప్పాను, ఇలాంటివి పట్టించుకోవద్దని. నీ దృష్టి నీ భవిష్యత్తు మీద మాత్రమే ఉండాలని. ఇప్పుడు నా కూతురికి ఓ దారి చూపించాలి. తనలోని ఆత్మవిశ్వాసానికి ఒక మార్గం వేయాలి. అదే సమయంలో అనుకోని ఒక సంఘటన నా కూతురి జీవితానికి ఒక మార్గంగా కనిపించింది. అర్ధరాత్రి వేళ ఒక దొంగ గోడ దూకి లోపలికి వచ్చాడు. ఆ అలికిడికి లేచిన నా కూతురు దొంగను చూసి కేకలు వేసింది. ఆ దొంగ ఏం చేయాలో తోచక నిన్ను ట్రెక్కింగ్లో సాధించిన పతకాలు చేతపుచ్చుకుని పిట్టగోడ దూకాడు. ఆ పతకాల విలువ తెలిసిన నా కూతురు నైటీలోనే పిట్టగోడ ఎక్కి బయటకు దూకేసి పరిగెత్తి మరీ దొంగను పట్టుకుంది. జనం పోగయ్యారు. దొంగ పెనుగులాడి తాను దొంగిలించిన పతకాలు వదిలేసి పారిపోయాడు. నాలో ఒక ఆలోచన, నా కూతురిలో ఇలాంటి సాహసం మొదటిసారి చూశాను. బహుశా జీన్స్ ప్రభావం కావచ్చు. తన ప్రతిభకు మెరుగు పెడితే. ఏంటి నాన్న మీరు చెప్పేది? నేను ట్రెక్కింగ్ చేయగలనా ఈ వయసులో
ఆశ్చర్యంగా సందేహంగా అడిగింది. సాహసానికి, సాధించాలనుకునే లక్ష్యానికి వయసు అడ్డంకి కాదమ్మా. నీకంటూ ఏదో ఒక వ్యాపకం, ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం ఇదే అనుకో. పిట్టగోడ దూకడంతో నీ సాహసం చూసా, దొంగను పట్టుకోవడంలో నీ ధైర్యం చూసా, నేను సాధించిన పతకాలు కాపాడాలనే నీ ప్రయత్నంలో పట్టుదల చూసా. ఒక వ్యక్తి లక్ష్యాన్ని సాధించడానికి ఇంతకన్నా అర్హతలు అక్కర్లేదమ్మా చెప్పాను. ఒక కొత్త మార్పు సాహసానికి నాంది పలికింది. నాలోని ట్రెక్కర్ ఈసారి నా కూతురి కోసం కదిలాడు. పొద్దున్నే నిద్రలేవడం, ట్రెక్కింగ్కి బయలుదేరడం, వీపున ట్రెక్ సూట్ బ్యాగ్తో నేను, నా కూతురు. చిన్న చిన్న గుట్టలు మొదలు కొండల వరకు. శిక్షణ కఠినమైనది, కానీ ఆశయం వజ్ర సంకల్పమైనప్పుడు కఠినం కూడా శిక్షణ ముందు తలవంచుతుంది. తన వ్యాపకాన్ని జీవితానికి ఒక అర్థంగా, ఒక ఉపాధిగా కూడా మార్చుకుంది. చుట్టుపక్కల వాళ్ల చుట్టాల సూటిపోటి మాటలకు విలువ ఇవ్వడం మానేసింది. తన దృష్టి, ధ్యేయం, లక్ష్యం అన్నీ సాహసం వైపు అడుగులు వేశాయి. యూట్యూబర్గా కూడా మారింది. తన సాహసోపేత ప్రయాణాలు ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ వయసులో తన లక్ష్యం ఎందరికో స్ఫూర్తిగా మారుతోంది. ఇలాంటి సమయంలో జరిగిన మరో సంఘటన అనూహ్యమైన మలుపు తిప్పింది. ఎత్తైన కొండ శిఖరాన్ని అతి క్లిష్టమైన మార్గంలో ట్రెక్కింగ్ మొదలుపెట్టింది. అక్కడ అక్రమంగా హెరాయిన్ చేతులు మారుతుంది. అక్కడికి ఎవరూ రారన్న ధీమాతో తన ట్రెక్కింగ్ను వీడియో తీసుకుంటూ వెళ్తున్న నా కూతురు దృష్టి హెరాయిన్ను తరలిస్తున్న ముఠా మీద పడింది. ఆ దృశ్యాన్ని షూట్ చేసి పోలీసులకు వాట్సాప్ ద్వారా పంపించింది. పోలీసులు చుట్టుముట్టారు. రెడ్ హ్యాండెడ్గా వాళ్లు పట్టుబడ్డారు. దాంతో ఆ వీడియో ట్రెండింగ్లో నిలిచింది. తాను చేసిన సాహసం అందరి దృష్టిలో పడింది. తండ్రిగా నాకు గర్వకారణమైంది. తను ట్రెక్కింగ్ చేస్తూనే పిల్లలకు, యువతులకు శిక్షణ ఇస్తోంది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన ట్రెక్కింగ్ అనుభవాలు, సాహసాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు అందిస్తోంది. యూట్యూబర్గా తన వీడియోలు ట్రెండింగ్లో ఉంటున్నాయి. ఆర్థికంగా తన కాళ్ల మీద తను నిలబడే స్థాయికి ఎదిగింది. నేపాల్లోని సుమిత్ శిఖరం. భారీ ఈదురుగాలులు, లోతైన పగుళ్లు, ప్రతికూల వాతావరణం. ఏమాత్రం పట్టు తప్పినా ప్రాణాలు పోవడం ఖాయం. 6189 మీటర్ల ఎత్తున్న శిఖరంలో 6000 మీటర్లు చేరుకోగలిగింది. అరుదైన రికార్డును సాధించింది. ప్రపంచమంతా విస్తుపోయి అభినందనల వర్షాన్ని కురిపించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అభినందించింది. టీవీలో లైవ్ వస్తోంది. నా కళ్ళు వర్షిస్తున్నాయి, హర్షిస్తున్నాయి. నా కూతురు మాట్లాడుతోంది. ఈ సాహసం నాది కాదు, ఈ విజయం నాది కాదు, మా నాన్నది. తను చూపిన స్ఫూర్తి మార్గానిది. పెళ్లి కాగానే తన బాధ్యత తీరిపోయింది. వైవాహిక బంధంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సర్దుకుపోవాలని, ఎక్కడ బిడ్డ కాపురం కూలిపోతుందో అని ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ అత్తారింట్లో అడుగుపెట్టిన ఒక అమ్మాయి భర్త చేతిలో అవమానాలకు గురవుతున్నా, అత్తింటి దాష్టీకానికి బలవుతున్నా, పరువు కోసం, కాపురం నిలుపుకోవడం కోసం చస్తూ బతుకుతున్న అమ్మాయిలు వేదనతో, అవమానంతో, అనుమానాలతో బలవన్మరణాలకు గురవుతున్నారు. లేదా జీవితాంతం జీవచ్ఛవంలా బతుకుతున్నారు. కానీ మా నాన్న లాంటి నాన్న ఉంటే పెళ్లికి ముందు కాదు, పెళ్ళయ్యాక కూడా కూతురు తన కూతురే అని, కూతురికి ఏ ఆపద వచ్చినా కంటికి రెప్పలా చూసుకునే కొండంత భరోసా ఇస్తే ఏదైనా సాధించవచ్చని, సాహసంతో కొత్త జీవితాన్ని కొనసాగించవచ్చని మా నాన్న నిరూపించారు. నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. నాకో మార్గాన్ని చూపించారు. పెళ్లి చేయడం బాధ్యత తీర్చుకోవడం కాదని, కూతురికి ఏ ఆపద వచ్చినా ముందు నిలిచే నీడలాంటివాడు నాన్న అని తెలుసుకున్నాను. అమ్మా, నీ కూతురి కాపురం బావుండాలని నువ్వు నాన్నను విడిచి వెళ్ళావు. నాన్న మాత్రం నా కూతురు బావుండాలని ఒంటరిగా తన కూతురిని ఈ వయసులో కూడా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఈ విజయాన్ని ప్రేమతో, పాదాభివందనంతో నాన్నకు అంకితం చేస్తున్నాను. మా నాన్న లాంటి నాన్న ఉంటే ఏ కూతురు కంటతడి పెట్టదు. ఆనందంతో నా కూతురి కంటతడి చూశాను. లైవ్లో చూస్తున్న వాళ్ల హర్షధ్వానాలు నా చెవులకు వినిపిస్తున్నాయి. బావా, అక్క తన తప్పు తెలుసుకుంది, నీ దగ్గరికే వస్తుంది. బావమర్ది నుంచి ఫోన్. నా అల్లుడు కూడా మారాలి, మారుతాడు, లేదా చరిత్రహీనుడిగా మిగులుతాడు. పెళ్ళైతే మీ గుండెల మీద బరువు దిగిపోదు. మీ మనసులో కూతురి పట్ల బాధ్యత ఎక్కువవుతుంది. ప్రతి నాన్న, అమ్మ పెళ్ళయ్యాకే కూతురి పట్ల మరింత బాధ్యతగా,
కూతురికి ధైర్యంగా నిలబడాలి అని నాన్నగా నా కోరిక. ఇంతకు నా పేరు చెప్పనే లేదు కదూ. నాన్నకు నాన్న కన్నా మంచి పేరు ఏముంటుంది? భయంతో, అభద్రతా భావంతో తమ జీవితాలను అంతం చేసుకోకుండా వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని ఫలవంతం చేసుకునే కూతుళ్లకు ప్రేమతో నాన్న. ఇంతటితో ప్రేమతో నాన్న అనే విజయార్కే గారి కథ సమాప్తమండి. ఒక బందిపోటు పరివర్తనతో తనను తాను ఎలా మార్చుకున్నాడు? ఆ బందిపోటును మార్చింది ఎవరు? 3 దశాబ్దాలకు పూర్వం రాసిన ఈ కథలోని నీతి ఇప్పటికీ ఆచరణీయమే కదూ. 1990లో హారిక వారపత్రికలో విజయార్కే గారు రాసిన కథ పరివర్తన కథ. కథా ప్రాంగణం శ్రోతలకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. కథ పేరు పరివర్తన, రచన విజయార్కే గారు. ఇక కథలోకి వెళదామా? గజదొంగ గంగన్న స్వగ్రామం నుండి నగరానికి వచ్చి వారం రోజులైనా తన చేతి వాటంకు బలైపోయే వ్యక్తి ఒక్కడూ కనిపించడం లేదు. 25 గంగన్న చోర జీవితంలో ఇలా వారం రోజులు దొంగతనం చేయకుండా ఉన్న సందర్భం ఇదే. 25 నుండి గంగన్న భార్య చోర జీవితాన్ని విడిచి మర్యాదగా బ్రతుకుదామని, ఒకరి ఉసురు మనకు వద్దని పెళ్లైన నాటి నుండి చెవినిల్లు కట్టుకుని పోరుతూనే ఉంది. గంగన్న మాత్రం తన పని తాను చేసుకోసాగాడు. వారం రోజుల క్రితం సరుకులు నిండుకున్నాయని భార్య చెప్పడంతో నగరానికి వచ్చాడు. దొంగతనానికి వచ్చే ముందు భార్య చెప్పింది ఇంకా గంగన్న చెవుల్లో మార్మోగుతూనే ఉంది. అమ్మాయికి పెళ్లిడొచ్చింది, కట్నం డబ్బులు లేవాయే, ఏదైనా కష్టపడి పని చూసుకో, నేను కూడా పని చేస్తాను అని చెప్పింది. గంగన్నకు ఒక్కతే కూతురు, పేరు గంగ. గంగ అందగత్తే. తండ్రి చోర జీవితం గంగకు కూడా ఇష్టం లేదు. ఇదిలా ఉండగా గంగన్న వారం రోజుల నుండి ప్రయత్నించినా ఎక్కడ దొంగతనం చేయడానికి వీలు కావడం లేదు. రాజభటుల గస్తీ తీవ్రంగా ఉంది. ఇలా అయితే లాభం లేదని ఎవరినైనా తెలివిగా బోల్తా కొట్టించాలని, లేదా దారి దోపిడీ చేసైనా ధనం సంపాదించాలని అనుకున్నాడు. నగర పొలిమేరల్లోకి వచ్చాడు. దూరం నుండి ఓ ఎడ్లబండి వస్తూ కనిపించింది. బండిని ఓ అందమైన యువకుడు తోలుతున్నాడు. అతని చేతి వ్రేళ్లకు ఖరీదైన ఉంగరాలు, మెడలో వజ్రాల హారం ఉంది. గంగన్న బొడ్లో దోపుకున్న కత్తి తీసి యువకుడిని బెదిరిస్తూ, మర్యాదగా నీ ఒంటి మీద ఉన్న వజ్రాల హారం, ఉంగరాలు ఇలా ఇవ్వు, లేదా ప్రాణాలు తీస్తా అంటూ కత్తితో బెదిరించాడు. చూడండి, ఈ ఆభరణాలు ఇవ్వడానికి నాకెటువంటి అభ్యంతరం లేదు. నేను పొరుగు నగరవాసిని. నగరంలో ఉన్న ఓ పల్లె అమ్మాయిని పాము కాటు వేస్తే రక్షించడానికి వైద్యుని దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఇవి తీసుకుని నన్ను విడిచి ఈ అమ్మాయి ప్రాణాలు కాపాడండి అంటూ వజ్రాల హారం, ఉంగరాలు తీసి ఇచ్చాడు. ఇంతలో బండిలో నుండి మూలుగు వినిపించడం, దాంతోపాటు కాస్త ఓర్చుకోమ్మా అంటూ మాటలు వినిపించడంతో ఆ మాటలు ఎక్కడో విన్నట్టు అనుమానం వచ్చి లోపలికి తొంగి చూసి నిర్ఘాంతపోయాడు. నోట మాట రాలేదు. పాము కరిచింది మరెవరికో కాదు, తన కూతురికే. భర్తను చూసిన గంగన్న భార్య ఆవేశంతో, చూసారా, ఎవరో పరదేశి మన అమ్మాయిని కాపాడ్డానికి మానవత్వంతో ముందుకు రావడమే కాక తన నగలను కూడా తీసి మీకిచ్చాడు. కానీ మీరు మీ కూతుర్ని రక్షించేవాడినే దోచుకున్నారు. మీ పాపానికి నిష్కృతి లేదంటూ ఏడ్చింది. గంగన్న సిగ్గుతో తల వంచుకున్నాడు. పశ్చాత్తాపం అతడిని మనిషిని చేసింది. ఆ రోజు నుండి చోర జీవితానికి స్వస్తి చెప్పాడు. మరొకరికి సాయపడే మనస్తత్వాన్ని అలవర్చుకుని కష్టపడి పనిచేయడం నేర్చుకున్నాడు. విజయార్కే గారు రచించిన పరివర్తన అనే కథ ఇంతటితో సమాప్తం. ఒక బందిపోటు పరివర్తనతో తనను తాను ఎలా మార్చుకున్నాడు? ఆ బందిపోటును మార్చింది ఎవరు? 3 దశాబ్దాలకు పూర్వం రాసిన ఈ కథలోని నీతి ఇప్పటికీ ఆచరణీయమే కదూ. 1990లో హారిక వారపత్రికలో విజయార్కే గారు రాసిన కథ పరివర్తన కథ. కథా ప్రాంగణం శ్రోతలకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. కథ పేరు పరివర్తన, రచన విజయార్కే గారు. ఇక కథలోకి వెళదామా? గజదొంగ గంగన్న స్వగ్రామం నుండి నగరానికి వచ్చి వారం రోజులైనా తన చేతి వాటంకు బలైపోయే వ్యక్తి ఒక్కడూ కనిపించడం లేదు. 25 గంగన్న చోర జీవితంలో ఇలా వారం రోజులు దొంగతనం చేయకుండా ఉన్న సందర్భం ఇదే. 25 నుండి గంగన్న భార్య చోర జీవితాన్ని విడిచి మర్యాదగా బ్రతుకుదామని, ఒకరి ఉసురు మనకు వద్దని పెళ్లైన నాటి నుండి చెవినిల్లు కట్టుకుని పోరుతూనే ఉంది. గంగన్న మాత్రం
తన పని తాను చేసుకోసాగాడు. వారం రోజుల క్రితం సరుకులు నిండుకున్నాయని భార్య చెప్పడంతో నగరానికి వచ్చాడు. దొంగతనానికి వచ్చే ముందు భార్య చెప్పింది ఇంకా గంగన్న చెవుల్లో మార్మోగుతూనే ఉంది. అమ్మాయికి పెళ్ళీడొచ్చింది, కట్నం డబ్బులు లేవాయే, ఏదైనా కష్టపడి పని చూసుకో, నేను కూడా పని చేస్తాను అని చెప్పింది. గంగన్నకు ఒక్కతే కూతురు, పేరు గంగ. గంగ అందగత్తె. తండ్రి చోర జీవితం గంగకు కూడా ఇష్టం లేదు. ఇదిలా ఉండగా గంగన్న వారం రోజుల నుండి ప్రయత్నించినా ఎక్కడ దొంగతనం చేయడానికి వీలు కావడం లేదు. రాజభటుల గస్తీ తీవ్రంగా ఉంది. ఇలా అయితే లాభం లేదని ఎవరినైనా తెలివిగా బోల్తా కొట్టించాలని లేదా దారి దోపిడీ చేసైనా ధనం సంపాదించాలని అనుకున్నాడు. నగర పొలిమేరల్లోకి వచ్చాడు. దూరం నుండి ఓ ఎడ్లబండి వస్తూ కనిపించింది. బండిని ఓ అందమైన యువకుడు తోలుతున్నాడు. అతని చేతి వ్రేళ్లకు ఖరీదైన ఉంగరాలు, మెడలో వజ్రాల హారం ఉంది. గంగన్న బొడ్లో దోపుకున్న కత్తి తీసి యువకుడిని బెదిరిస్తూ, మర్యాదగా నీ ఒంటి మీద ఉన్న వజ్రాల హారం, ఉంగరాలు ఇలా ఇవ్వు, లేదా ప్రాణాలు తీస్తా అంటూ కత్తితో బెదిరించాడు. చూడండి, ఈ ఆభరణాలు ఇవ్వడానికి నాకెటువంటి అభ్యంతరం లేదు. నేను పొరుగు నగరవాసిని. నగరంలో ఉన్న ఓ పల్లె అమ్మాయిని పాము కాటు వేస్తే రక్షించడానికి వైద్యుని దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఇవి తీసుకుని నన్ను విడిచి ఈ అమ్మాయి ప్రాణాలు కాపాడండి అంటూ వజ్రాల హారం, ఉంగరాలు తీసి ఇచ్చాడు. ఇంతలో బండిలో నుండి మూలుగు వినిపించడం, దాంతోపాటు కాస్త ఓర్చుకోమ్మా అంటూ మాటలు వినిపించడంతో ఆ మాటలు ఎక్కడో విన్నట్టు అనుమానం వచ్చి లోపలికి తొంగి చూసి నిర్ఘాంతపోయాడు. నోట మాట రాలేదు. పాము కరిచింది మరెవరికో కాదు, తన కూతురికే. భర్తను చూసిన గంగన్న భార్య ఆవేశంతో, చూసారా, ఎవరో పరదేశి మన అమ్మాయిని కాపాడ్డానికి మానవత్వంతో ముందుకు రావడమే కాక తన నగలను కూడా తీసి మీకిచ్చాడు. కానీ మీరు మీ కూతుర్ని రక్షించేవాడినే దోచుకున్నారు. మీ పాపానికి నిష్కృతి లేదంటూ ఏడ్చింది. గంగన్న సిగ్గుతో తల వంచుకున్నాడు. పశ్చాత్తాపం అతడిని మనిషిని చేసింది. ఆ రోజు నుండి చోర జీవితానికి స్వస్తి చెప్పాడు. మరొకరికి సాయపడే మనస్తత్వాన్ని అలవర్చుకుని కష్టపడి పనిచేయడం నేర్చుకున్నాడు. విజయార్కే గారు రచించిన పరివర్తన అనే కథ ఇంతటితో సమాప్తం. మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు ఆడియో స్టోరీ బుక్ ప్రముఖ రచయిత విజయార్కే గారి వేదిక కథను అందిస్తోంది. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తెలియాలి. తెలిసేలా ఎడ్యుకేట్ చేయాలి. అది తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల బాధ్యతగా గుర్తించాలి. టీనేజ్లో ప్రేమ ఒక ఆకర్షణ మాత్రమే అని అర్థం చేసుకునేలా ట్యూన్ అవ్వాలి. ఆఫీస్లో బాసాసురులకు భయపడ్డం మానేసి ఎదురు తిరగడం మొదలవ్వాలి. ఎమోషనల్ బ్లాక్మెయిలర్స్ ని రివర్స్లో ఎదిరించాలి. డోంట్ కేర్లా ఉండాలి. అనుమానంతో వేధిస్తే ఆ అవమానానికి తగిన గుణపాఠం చెప్పాలి. ఈ కథలోని వేదిక ఒక పాత్ర మాత్రమే కాదు, ఒక ఐడెంటిఫికేషన్, ఒక గుర్తింపు. ఒక బిడ్డ పుట్టినప్పటి నుంచి పరిపూర్ణ మహిళగా ఎదిగే వరకు పరిణామ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ఎదిరించి సంఖ్యలను తెంచుకోవాలి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక కథలోకి వెళదామా? వేదిక కథ రచన విజయార్కే. నాగరికత నడివీధిలో నడుస్తున్న ఆధునిక యుగం తలెత్తుకు తిరుగుతున్నా, సాంకేతిక పరిజ్ఞానం సగర్వంగా ముందు నిలిచిన, భయం నీడలా భయపెట్టినప్పుడు ధైర్యం ఆయుధం కావాలి. ఆలోచన ధైర్యం అక్షరమై పిరికితనం అంధకారాన్ని తరిమేసే వెలుగురేఖలా విచ్చు ఖడ్గం కావాలి. 5 ఏళ్ల చిన్నారి ఆడుకుంటోంది. పక్కింటి తాతయ్య ఆ చిన్నారిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎక్కడెక్కడో తడుముతున్నాడు. సమాజంలోని వికృత పోకడలకు, మనలోని నిర్లక్ష్యానికి, చిన్నారులపై ఆకృత్యాలకు ఈ సంఘటన విషాద సూచిక. ఆ చిన్నారి చిన్ని మెదడులో తల్లిదండ్రులు చెప్పిన మాటలు గుర్తున్నాయి. తడమకూడని ప్రదేశాల్లో ఎవరు చేయి వేసినా, తడిమినా మౌనంగా ఉండిపోకూడదు. రోజుకు ఎక్కడో ఒకచోట ఏదో ఒక రూపంలో ఇలాంటి వికృత కృత్యాలు నిత్య కృత్యాలై క్రూర మనస్తత్వానికి సాక్షిగా నిలుస్తున్నాయి. వరుసకు దగ్గరైన వాళ్ళు, కాటికి కాళ్లు చాపుకున్న వాళ్ళు వావి వరుసలు మరచి, వయోభేదం విస్మరించి వికృత చేష్టలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఆ పాప అమాయకంగా మిన్నకుండిపోలేదు. తల్లిదండ్రులు, స్కూల్లో ఉపాధ్యాయులు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంది. ఎక్కడెక్కడో తడుముతున్న ఆ ముసలాడి చేతిని తన నోటికి తీసుకుని కసి తీరా కొరికింది. అమ్మా, నాన్న, ఈ తాతని చూడండి అని అరిచింది.
ఆ తాత రూపంలో ఉన్న మృగం భయపడిపోయింది. లేచి వెళ్లేలోగానే ఇంట్లో వాళ్ళు వచ్చి దేహశుద్ధి చేశారు. వీధి వీధంతా కదిలి వచ్చింది. ఆ తర్వాత ఆ వీధిలో ఆ తాత కనిపించలేదు. ఆ చిన్నారి చేసిన పని అన్ని వీధులకు చేరిపోయింది. అన్ని బడులకు ఆ వార్త అందిపోయింది. బడుల్లో ఆ చిన్నారి చేసిన చిరు సాహసం ఒక పాఠమైపోయింది. చిన్నారులకు ఇలాంటి అవగాహన ఒక అవసరం, ఒక పాఠం కావాలి. 5 ఏళ్ల వయసులో ఈ సాహసం చేసిన చిన్నారి పేరు వేదిక. ఆ అమ్మాయి కాలేజీకి బయలుదేరింది. ఎప్పటిలాగానే కాలేజీ వదలగానే ఇంటికి బయలుదేరింది. చలికాలం కావడం వల్ల తొందరగా చీకటి పడింది. దారిలో చిన్న షాపింగ్ పని. షాపింగ్ పూర్తి చేసుకుని రోడ్డు మీదకి వస్తే రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. జనం పలుచగా ఉన్నారు. అక్కడ పోకిరీలు ఉన్నారు. నిర్మానుష్యమైన ఆ ప్రాంతంలోకి ఒక ఆటో వచ్చింది. తప్పనిసరిగా ఆటోలో కూర్చుంది. ఆటో డ్రైవర్ ఆలోచనలు రాంగ్ సైడ్లో వెళ్తున్నాయి. ఆటోను పొదల్లోకి, నిర్మానుష్యమైన ప్రాంతంలోకి తీసుకువెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. హైటెక్ సిటీలో, బెంగుళూరులో, ముంబైలో, ఢిల్లీ ప్రాంతం ఏదైనా దుర్మార్గమైన దుస్సంఘటనలు. స్మార్ట్ ఫోన్ చేతిలోకి తీసుకుంది. ఫేస్బుక్ చూడ్డానికి, చాట్ చేయడానికి, స్టేటస్లు పెట్టుకోవడానికి కాదు, టెక్నాలజీ బ్రహ్మాస్త్రంగా ఉపయోగించుకుంది. తన లైవ్ లొకేషన్ తండ్రికి షేర్ చేసింది. ఫేస్బుక్లో లైవ్కి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆటోలో ఇంటికి వెళ్తున్నాను అంటూ ఆటో నంబర్ చెప్పింది. ఈ టైంలో లైవ్లో నాతో పాటు ఉన్నవాళ్ళు, ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలు ఆటోలు, క్యాబ్స్లో ప్రయాణం చేస్తుంటే మీరు లైవ్లోనే ఉండండి. మీ వాళ్లకు మీ లైవ్ లొకేషన్ షేర్ చేయండి. షీ టీమ్ నంబర్ సేవ్ చేసుకోండి అని చెప్పింది. ఆమెతో ఫేస్బుక్ లైవ్లో ఉన్న చాలా మందికి ఆమె ఇలా చెప్పడం నచ్చింది. ఈ లైవ్ వైరల్ అయింది. ఇదంతా గమనిస్తున్న ఆటో డ్రైవర్ రాంగ్ డైరెక్షన్ డ్రైవింగ్ రైట్లోకి వచ్చింది. తన ఆటోను ఫేస్బుక్ లైవ్లో పెట్టడం కాకుండా లైవ్ లొకేషన్ షేర్ చేయడం, ఆమె మాటలు వినడంతో భయం ఒళ్లంతా పాకింది. ఏమాత్రం తేడా జరిగినా ఏం జరుగుతుందో అతనికి అర్థమైంది. బుద్ధిగా ఆటోను ఆ అమ్మాయి ఇంటి ముందు ఆపాడు. ఆమె ఆటో దిగుతూ అతని వంక చూసి, థ్యాంక్ యూ భయ్యా, ఈ భయం కంటిన్యూ చెయ్యి అంది. చిన్న జాగ్రత్త, చిన్న ఆలోచన, మీ అలవాట్లు, గుడ్ మార్నింగ్లు, మీ వంటకాలు, ఉబుస్పోక కబుర్లు బదులు ఇలా చేస్తే అర్ధరాత్రుల్లో మీరు రోడ్డు మీద ఉన్న ప్రమాదం ఉండదు. ప్రమాదం ఎదురైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆమెలా ప్రతి ఒక్కరూ చేస్తే రాత్రుళ్ళు క్యాబ్స్లో, ఆటోల్లో సేఫ్గా ఇంటికి చేరవచ్చు. చిన్న ఆలోచనతో తెలివైన సాహసం చేసిన ఈ అమ్మాయి కాలేజీ చదువుకునే వయసులో వేదిక. అతను ఆ అమ్మాయి వెంట పడుతున్నాడు. అది గమనించింది ఆమె. ఆమె భయపడలేదు, బెదిరిపోలేదు. అతడిని నిలదీసింది. సరైన సమాధానం చెప్పింది. ఏమిటి నీ సమస్య? నన్ను ప్రేమిస్తున్నావా? ముందు బాగా చదువుకుని ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత మా ఇంటికి వచ్చి మా నాన్నను అడుగు. అప్పుడు నువ్వు నచ్చితే పెళ్లి చేసుకుంటా. అప్పటి వరకు నువ్వు మరో అమ్మాయి వెంట పడకుండా ఉంటేనే నీతో సినిమాలకు రాను, బయటికి రాను. అయినా సరే అని ప్రేమిస్తే ఆల్ ది బెస్ట్ చెప్పి లేచింది. ఆ తర్వాత అతనెప్పుడూ ఆమె వెంట పడలేదు. మరో అమ్మాయిని ప్రేమించాలన్న ఆలోచన కూడా చేయలేదు. ఇలాంటి ప్రేమలో అవసరం, ఆకర్షణ ఉంటాయి. ఇలాంటి వాటి నుంచి అమ్మాయిలు బయటపడితే బాగుపడతారు. చదువుకునే వయసులో చదువుకోవాలి. మన లక్ష్యం చదువే కావాలి. అమ్మాయిల్లో ఈ మాత్రం క్లారిటీ ఉంటే చాలు. కాలేజీ రోజుల్లో వేదిక ప్రేమ కథ ఇది. పెద్దలు కుదిర్చిన సంబంధం, పెళ్ళయింది. సంవత్సరం పాటు కాపురం సజావుగా సాగింది. అతనిలోని మరో కోణం బయటకు వచ్చింది. మధ్యతరగతి గృహిణి ఎదుర్కొనే వరకట్న వేధింపులు షెరా మామూలే అయ్యింది. కాకపోతే వరకట్న దాహానికి ఇల్లాలి ఆహుతి. కట్నం వేధింపులు భరించలేక గృహిణి ఆత్మహత్య లాంటి పత్రిక శీర్షికలకు అక్కడ తావులేదు. ఆమె మొగుడిని స్ట్రైట్గా అడిగింది. నేను కట్నం ఎందుకు తీసుకురావాలి? ఆ ఒప్పందంతో పెళ్లి చేసుకున్నావా? అతనిలోని అహం దెబ్బతిన్నది. అహంకారం నోరు జారింది. ఆమె ఆత్మాభిమానం ఎదురు తిరిగింది. ఆమెలోని విచక్షణ బయటకు వచ్చింది. ఇంట్లో పనిచేసినందుకు, ఆఫీసులో ఉద్యోగం చేసి జీతం తెచ్చి మీకు ఇస్తున్నందుకు, పచ్చిగా చెప్పాలంటే మీకు పడక సుఖం అందిస్తున్నందుకు మొత్తం లెక్క కట్టండి. ఈ రోజు నుంచి విడివిడిగా ఉందాం. విడిపోవడానికి సిద్ధంగా ఉందాం. విడిపోయే ముందు అన్ని లెక్కలు సరిచూసుకోవాలి. మరో విషయం, మీరు నాకు విడాకులు ఇస్తున్న కారణంతో సహా నేను మీడియా ముందు చెబుతాను. ఒక వస్తువు కొన్నాక అది సరిగ్గా పని చేయకపోతే ఫీడ్బ్యాక్ ఉంటుంది. మీ గురించి కూడా అలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తాను. మరో అమ్మాయికి నాలా అన్యాయం జరగకుండా ఉండేందుకు ఏం చేయాలో మీరు నిర్ణయించుకోండి. మీ నిర్ణయాన్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది.
మొహం మీద చెప్పి ఆఫీస్కి బయలుదేరింది. అతనికి మరో ఆప్షన్ లేదు. బుద్ధిగా సర్దుకుపోవడం, నిజాయితీగా భార్యతో కాపురం చేయడమే. ఆమె గృహిణిగా వేదిక. బస్సులో రద్దీ, నిలబడ్డానికి చోటు లేదు. కండక్టర్ అరుస్తూనే ఉన్నాడు. జేబు దొంగలకే కాదు, పోకిరీలకు ఈ రద్దీ ఒక అడ్వాంటేజ్. వికృతమైన ఆలోచనలు, చేతలు అక్కడ మొదలవుతాయి. ఒక అమ్మాయి సీటు దొరక్క నిలబడి ఉంది. అదే అదునుగా ఒక పోకిరి ఆమె నడు మీద గిల్లాడు. వెనక్కి తిరిగి చూస్తే పోకిరి కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సర్దుకుపోవడం అలవాటు చేసుకున్న నిస్సహాయితల మధ్య ఆ పోకిరి మరో అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. తన చేతికి పని చెప్పాడు. ఆ అమ్మాయి నడుం మీదికి చేతిని పోనిచ్చాడు. ఆ అమ్మాయి మౌనంగా భరించలేదు. రెబల్గా తెగించింది. తన చీర కొంగుకు బ్లౌజ్కు ఉన్న సేఫ్టీ పిన్ తీసింది. పోకిరి చేయి తన నడుం దగ్గరకు రాగానే ఆ చేతిని అలాగే పట్టుకుని కసితీరా సేఫ్టీ పిన్తో చేతి మీద పొడిచింది. ఆ పోకిరి అరుపు ఆ బస్సులో ప్రతిధ్వనించింది. ఇందాకటి అమ్మాయిని పిలిచింది. తన చేతిలో ఉన్న సేఫ్టీ పిన్ తీసి ఇచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇందాకటి తన బాధను కసిగా మార్చుకుంది. పోకిరి అరుపు బస్సులో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆ దృశ్యం చూసి ఆ బస్సులో ఉన్న మరో 2 పోకిరీలు చల్లగా జారుకున్నారు, ముఖానికి పట్టిన చెమట తుడుచుకుని. ఈ దృశ్యాన్ని ఒక ఔత్సాహిక మహిళ స్మార్ట్ ఫోన్లో షూట్ చేసి నెట్టింట్లో పెట్టింది. క్షణాల్లో వైరల్ ఫీవర్ కన్నా వేగంగా వైరల్ అయింది. డియర్ అమ్మాయిలు, గృహిణులు, ఒకే ఒక్క సేఫ్టీ పిన్. బస్సుల్లో ఏడిపించే పోకిరీలకు బెస్ట్ ప్రిస్క్రిప్షన్. ఒక సేఫ్టీ పిన్, కాసింత తెగించే సాహసం అన్న క్యాప్షన్ అన్ని బస్సుల్లో, మెట్రో రైళ్లలో కనిపించింది. ఆ వీడియో ఎంతలా వైరల్ అయిందంటే బస్సుల్లో, మెట్రోల్లో డిస్ప్లే అయ్యేంత. సేఫ్టీ పిన్తో సాహసం చేసిన ఆ మధ్యతరగతి మహిళ పేరు వేదిక. ఆఫీస్లోకి అడుగు పెడుతూనే బాస్ ఛాంబర్లోకి అడుగు పెట్టింది. కొత్తగా జాయిన్ అయింది. ఎప్పటిలాగే అందరితో ప్రవర్తించినట్లు ఆ బాస్ వెకిలి మకిలి ప్రవర్తన బయటకు వచ్చింది. ఫైల్ తీసుకునే నెపంతో చేతులు తడమడం, లంచ్కు పిలవడం, తరచూ క్యాబిన్లోకి రమ్మనడం. కానీ అందరిలాంటి అమ్మాయి కాదు. బాస్ చెంప చెల్లుమనిపించింది. కాలర్ పట్టి బయటకు ఈడ్చుకు వచ్చింది. అందరూ చూస్తుండగానే తన చెప్పుతో అతని చెంపలు వాయించింది. అతని వెకిలి చేష్టలు, సీక్రెట్గా షూట్ చేసిన క్లిప్పింగ్ స్టాఫ్కు చూపించింది. అందరికీ తెలిసినా ఇలా ఒక అమ్మాయి తెగించడంతో మిగతా బాధిత ఉద్యోగినులకు ధైర్యం వచ్చింది. అందరూ తలో చేయి వేశారు. అదంతా సెల్ ఫోన్లో రికార్డ్ అవుతూనే ఉంది. కొద్దిసేపట్లోనే ఇలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్ చేసే ఆఫీసులకు ఆ వీడియో సర్క్యులేట్ అయింది. ఆ బాస్కు మరో బ్రాంచికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. అతను ఆ బ్రాంచికి వెళ్లడం కన్నా ముందే ఈ వీడియో వెళ్లిపోయింది. సో అక్కడ ఇలాంటి పిచ్చి వేషాలు వేయకపోవచ్చు. కొన్ని ఆఫీసుల్లో ఉండే ఇలాంటి బాసాసురుల భరతం పట్టిన ఆ అతివ వేదిక. ఇంటికి వచ్చింది. ఫ్రెష్ అయింది. రిలాక్స్గా పడుకునే సమయంలో ఒక వాట్సాప్ మెసేజ్, ఒక వీడియో. అది తాను లాస్ట్ వీక్ ఒక షాపింగ్ మాల్కు వెళ్ళినప్పుడు డ్రెస్ మార్చుకుంటుండగా తీసిన వీడియో. ఆమె వెంటనే బెంబేలెత్తి భయపడిపోయి ప్లీజ్ ఈ వీడియోను డిలీట్ చేయమంటూ బ్రతిమిలాడలేదు. ఇంతలో అవతల వ్యక్తి నుంచి ఫోన్ కాల్. చూసావా అందమైన నీ నేకెడ్ వీడియో? నీ ఒంటి మీద పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో కూడా కనిపిస్తున్నాయి. దీన్ని నెట్లో అప్లోడ్ చేస్తే లక్షల్లో వ్యూస్. అప్లోడ్ చేయమంటావా? నేను చెప్పినట్టు చేస్తానంటావా? అవతల వ్యక్తి నుంచి బెదిరింపు, ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఆ అమ్మాయి తాపీగా చెప్పింది, వెంటనే అప్లోడ్ చేయి. అవతల వ్యక్తి, కరోనా సోకిన వ్యక్తి తన పక్కనే నిలబడి దగ్గుతున్నట్టుగా ఉలిక్కిపడ్డాడు. ఏమంటున్నావు? నేను నిజంగానే చెప్తున్నాను. నేను నిజంగా చెప్తున్నాన్రా వెధవా. నువ్వు అప్లోడ్ చేసిన కొద్దిసేపట్లోనే దొరికిపోతావు. 1 సెకండ్ అంటూ అతన్ని కాన్ఫరెన్స్లో ఉంచి సైబర్ క్రైమ్కు కాల్ చేసింది. సార్, ఇక్కడొకడు నేను డ్రెస్ మార్చుకుంటున్న వీడియో షూట్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆ నంబర్ మీకు ఫార్వర్డ్ చేస్తున్నా. నా వీడియో బయటకు వచ్చినా డోంట్ కేర్. వాణ్ణి మాత్రం జనం మధ్యకు వదిలేయండి. నాలా బ్లాక్మెయిల్కు గురైన అమ్మాయిల మధ్య వదిలేయండి చాలు అంటూ బ్లాక్మెయిలర్ నంబర్ ఫార్వర్డ్ చేసి టీవీ ఛానల్స్కు ఫోన్ చేసింది. దయచేసి నా వాయిస్ లైవ్ ఇవ్వండి. ఒక వెధవ చేసే బ్లాక్మెయిల్ అందరికీ తెలియాలి. డియర్ ఫ్రెండ్స్, ఒక అమ్మాయిని నగ్నంగా దొంగతనంగా చూసే నీచమైన స్థాయికి దిగజారకండి. నా శరీరమే కాదు, అందరి స్త్రీల శరీరాలు ఇలానే ఉంటాయి. మీ ఇంట్లో స్త్రీల శరీరాలు మినహాయింపు కాదు. ఆలోచించి మనుష్యుల్లా ప్రవర్తించండి. ఇలాంటి వీడియోలను ఇగ్నోర్ చేయండి, డిస్లైక్ కొట్టండి, అప్లోడ్ చేసిన వాళ్లకు వార్నింగ్ ఇవ్వండి అని చెప్పింది. టీవీ ఛానల్స్లో వాయిస్ లైవ్ వస్తోంది. బ్లాక్మెయిలర్ నంబర్ డిస్ప్లే అవుతోంది. మరోపక్క సైబర్ క్రైమ్ కదిలింది. ఇదంతా క్షణాల వ్యవధిలోనే. ఇది ఊహించని బ్లాక్మెయిలర్ ఊపిరి తీసుకోవడం మర్చిపోయాడు.
తానిప్పుడు ట్రాప్లో పడిపోయాడు. తన నంబర్ ట్రేస్ కావడానికి ఎక్కువ సమయం పట్టదు. ఎదుటి వ్యక్తి బలహీనతే బలంగా ఎదిగినా ఇలాంటి బ్లాక్మెయిలర్స్ ఎదుటి వ్యక్తి బలంగా మారితే, ఎదుటి వ్యక్తి సాహసిస్తే తనలాంటి వాళ్ళు భూమి మీద మిగలరు అన్న నగ్న సత్యం తెలిసేసరికి ఆలస్యమైంది. వెధవ, నీ చాప్టర్ క్లోజ్ అంది ఆమె. అప్పటికే అతన్ని పోలీసులు చుట్టుముట్టారు. మీడియా బ్లాక్మెయిలర్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అమ్మాయిలు అపర కాళికలై రాళ్ల వర్షం కురిపించారు. ప్రతినిత్యం ఇలాంటి బ్లాక్మెయిల్స్తో ప్రాణాలు తీసుకున్న చిట్టి తల్లులకు ఈ ధైర్యం ఒక నివాళి, ఈ సాహసం ఇతరులకు ఒక మార్గం. అతన్ని కుటుంబమే కాదు, సమాజమే బహిష్కరించింది, ఛీత్కరించింది. ఈ ధైర్యాన్ని చేసిన వ్యక్తి వేదిక. ఈ సమాజంలో ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యం. అమ్మాయిలకు నరకం. తెగిస్తే, భయాన్ని వీడితే, సాహసాన్ని ఆయుధంగా ధరిస్తే ఇలా సాహసం చేసే ప్రతి మహిళ ఒక వేదికే. మీలోనూ ఒక వేదిక ఉంది. విజయ గారు రాసిన వేదిక అనే ఈ కథ ఇంతటితో సమాప్తమండి. మరణమే లేని జీవితాన్ని ఊహించగలమా? అసలు మరణమే లేకపోతే మనం ఏమైపోతాం? మమతానురాగాలు, రాగద్వేషాలు ఎలా మారిపోతాయి? ఊహకే అందని ఈ విషయాన్ని ఒక కథగా చదువుకుంటే, 25 ఏళ్ల క్రితం రాసిన ఈ కథ ఇప్పుడు వింటుంటే ఏమనిపిస్తుంది? ఇక కథలోకి వెళ్దామా? ప్రముఖ రచయిత విజయ గారు ఆంధ్రప్రభలో రాసిన కథ ఈ కథ నిజమైతే. ఢిల్లీలోని సెంట్రల్ హాల్లో ఎక్కడ చూసినా ఆనందోత్సాహాలు వెళ్లి విరుస్తున్నాయి. కాన్ఫరెన్స్ హాల్ చుట్టూ గట్టి బందోబస్తు. మరి కాసేపట్లో ప్రధాని, రాష్ట్రపతి, మరికొందరు సైంటిస్టులు, పత్రికా విలేకరులు, టీవీ ఛానల్స్ ప్రతినిధులు చేరుకున్నారు. హాల్ నిండా జనం. మరో 5 నిమిషాల్లో జెడ్ కేటగిరీ రక్షణతో సైంటిస్ట్ సిద్ధార్థ్ రే కాన్ఫరెన్స్ హాల్లోకి ప్రవేశించాడు. చప్పట్లు, చప్పట్లు, చప్పట్లతో హాల్ మోగిపోయింది. సిద్ధార్థ్ రే మైక్ ముందుకు వచ్చాడు. నా దేశ పౌరులారా, మీకో శుభవార్త. దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి సమక్షంలో, ప్రధాని సమక్షంలో మీకో అద్భుతమైన విషయాన్ని వెల్లడించబోతున్నాను. నేను చెప్పే ఈ విషయం టీవీల ముందు కూర్చున్న మీకు తెలిసిపోతుందని నాకు తెలుసు అని ఆగి ఊపిరి పీల్చుకుని, మనిషి భయపడే సందర్భాలు చాలా ఉంటాయి. తప్పనిసరిగా భయపడే సంఘటన మరణం. మరణానికి భయపడని వ్యక్తి ఎవరుంటారు? ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కానీ చావుకు పరిష్కారం గాని ప్రత్యామ్నాయం గాని లేవు. అది నిన్నటి మాట. బట్ ఈరోజు నేను చావుకు పరిష్కారాన్ని కనుగొన్నాను. మనిషికి మరణం లేని ఆ ముప్పును వరంగా అందిస్తున్నాను. 15 ఏళ్లు కృషి చేసి సాధించిన నా పరిశోధన విజయవంతమైంది. వయసు పెరిగే కొద్దీ కంటి నరాలు దెబ్బతినడం, గుండె బలహీనమవడం, ఊపిరి ఆగిపోవడం, రక్త సరఫరా తగ్గడం, వీటన్నిటికీ పరిష్కారమే నా సంజీవని ఫార్ములా. ఈ మందుని ఎరువులా తయారు చేసి మనం తినే ఆహార పదార్థాల మీద ప్రయోగిస్తాం. పంటలు ఎదగడానికి ఎరువు ఎలా పనికి వస్తుందో, ఆ పంటలోని ధాన్యాన్ని, సంపదని ఈ సంజీవని ఫార్ములా ఎరువు పుష్టిగా తయారు చేసి ఆహారం ద్వారా మన శరీరంలోకి వెళ్తుంది. మనం తినే కాయగూరల్లో, అన్నంలో, ఆహార పదార్థాల్లో, తాగే నీటిలో ఈ సంజీవని కలిసిపోతుంది. మన శరీరంలో చేరిన తర్వాత మన నాడీ వ్యవస్థను, రక్త ప్రసరణను అన్నింటినీ ఉత్తేజం చేస్తుంది. మనిషికి మరణం ఉండదు. ఇది తథ్యం. రేపటి నుంచే దీన్ని ఆచరణలో పెడుతున్నాం. మనకిక మరణాలు లేవు, మరణాలు లేవు. హాలంతా చప్పట్లు. దూరంగా సిద్ధార్థరే మనవరాలు 6 ఏళ్ల షర్మిల మాత్రం తాతగారి వైపు చూసి మౌనంగా ఉండిపోయింది, చప్పట్లు కొట్టకుండా. ఎందుకు చిన్నారి, నువ్వు ఆనందంగా లేవు అని ఎవరైనా ఆ పాపను అడిగి ఉంటే కథ మరోలా ఉండేది. అదే సమయంలో ఆ కాన్ఫరెన్స్ హాల్ బయట ఎవరో పిచ్చోడు తన చేతిలోని రాయిని సెంట్రల్ హాల్ కేసి విసిరాడు. సంజీవని ఫార్ములా ఆచరణ ప్రారంభమైంది. ప్రపంచ ప్రజలందరికీ ఈ ఫార్ములా అందజేశారు. మరణం లేని ప్రపంచం కళ్ల ముందు ఆవిష్కరించనున్నది. లెటస్ వెయిట్ అండ్ సీ. రాష్ట్ర రాజధానిలో ఓ మధ్యతరగతి ఇంట్లో నుంచి ఓ స్త్రీ అరుచుకుంటూ బయటకు వచ్చింది. ఆమె ఒళ్ళు తగలబడిపోతోంది. అగ్నిలో స్నానం చేస్తున్నట్టుంది. ఇరుగు పొరుగు వచ్చి దుప్పట్లు కప్పి ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించారు. 60% కాలిన గాయాలతో బర్న్స్ వార్డులో చేరింది. మెజిస్ట్రేట్ వచ్చాడు. మరణ వాగ్మూలం కోసం పొరపాటున నువ్విలా తగలబడిపోవడానికి కారణమేమిటమ్మా? వంట చేస్తుంటే
పొరపాటున మంట చీరకు అంటుకున్నదా అని అడిగాడు ఇన్స్పెక్టర్. అంత బాధలోనూ ఆ స్త్రీ నవ్వి, అరెరే, అంత కరెక్ట్గా ఎలా తెలుసుకున్నారు ఇన్స్పెక్టర్ అంది. అది మామూలుగా మీరు అర్ధోక్తిలో ఆగిపోయాడు ఇన్స్పెక్టర్. నా భర్తే కిరోసిన్ పోసి తగలబెట్టాడు. కట్నం తెమ్మన్నాడు. నేను ససేమిరా కుదరదన్నాను. 4 రోజుల క్రితమే తగలబెట్టాల్సింది. కిరోసిన్ దొరకలేదు. ఇవాళే బ్లాక్లో కొని నా మీద పోసి అంటించి చంపుతానన్నాడు. అమాయకుడు అంది నీరసంగా నవ్వుతూ. అదేంటి అమాయకుడు అంటున్నావు? ఆశ్చర్యంగా అడిగాడు మెజిస్ట్రేట్. నా మొగుడుగాడు నన్ను ఎంత తగలబెట్టినా నేను చావనుగా అంది ఆ ఇల్లాలు. అవునవును కదూ అంటూ నాలుగు కరుచుకున్నాడు మెజిస్ట్రేట్. కాలిన గాయాలతో బాధపడుతూ నిక్షేపంగా బ్రతికే ఉంది ఆ అమ్మాయి. ఇది జరిగిన 4వ రోజు భర్త దగ్గరికి వెళ్ళింది. మంటల్లో తగలబడి వికృతంగా మారి. భార్యను చూసి కెవ్వుమన్నాడు భర్త. ఆ తర్వాత 4-5 సార్లు తగలబెట్టినా మరింత వికృతంగా మారి వస్తుందే తప్ప చావడం లేదు. సిద్ధార్థరే ఫార్ములా పుణ్యమా అని. దేశంలోని దాదాపు చాలా మంది మహిళలు ఇప్పుడు రోడ్ల మీద, ఇళ్లల్లో ఇలా వికృతంగా కనిపిస్తూనే ఉన్నారు. అంటే మగానుభావులు తమ భార్యలను ఇలా కట్నం కోసం, మరో పెళ్లి కోసం వేధించి చంపబోయారన్నమాట. ఒక్క మంచి పని చేశావయ్యా సిద్ధార్థరే. యమలోకంలో చాలా గందరగోళంగా ఉంది. యముడికి ఉండి ఉండి బీపీ ఎక్కువవుతోంది. గత 100 ఏళ్లుగా ఒక్కరూ తమ లోకానికి రావడం లేదు. పోనీ పుణ్యాత్ములు ఎక్కువై స్వర్గానికి కాని వెళ్తున్నారా అంటే, క్రితం రోజే ఇంద్రుడు రంభ నాట్యాన్ని చూడ్డానికి ఆహ్వానించి తనతో ఇదే విషయం చెప్పి బోరుమన్నాడు. అప్పటికి చిత్రగుప్తుడు ఎవరి ఆయుష్ ఎప్పుడు పోతుందో చెబుతూనే ఉన్నాడు. ఇన్నాళ్ళు తన పదవి కాపాడుకోవడానికి మిగతా విషయాలు పట్టించుకోలేదు. ఇప్పుడిక ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. సిద్ధార్థరే అనే మానవుడు తన తెలివితేటలతో అమృతం లాంటి దాన్ని కనుగొని మానవులకు అందజేశాడు. అప్పుడెప్పుడో మహావిష్ణువు మోహినిగా మారి దుర్మార్గులైన రాక్షసులకు అమృతం దొరకకుండా దేవతలకు మాత్రం అందించాడు. కానీ ఇప్పుడు ఈ మానవుడు అందరికీ అమృతం లాంటి దాన్ని అందించి సజీవులను చేస్తున్నాడు. అవురా, ఎంత తప్పిదం అనుకున్నాడు. మహావిష్ణువుని చేరి తన బాధ చెప్పుకున్నాడు. మహావిష్ణువు చిరునవ్వుతో అంతా విని కళ్ళు మూసుకున్నాడు. అంతా విష్ణుమాయ. అరగంట నుంచి సోమశేఖరం పేకాట క్లబ్లో గోడకేసి తల బాదుకుంటూనే ఉన్నాడు. అతనితో పాటు మరో 10 మంది అతన్ని అనుసరిస్తూ అదే పని చేస్తున్నారు. తలలు పగిలి రక్తాలు కారుతున్నా చావట్లేదు. అంతా సిద్ధార్థరే పుణ్యం. క్లబ్ మేనేజర్ పరిగెత్తుకొచ్చాడు. విషయం ఏమిటని సోమశేఖరాన్ని అడిగాడు. మేనేజర్ మీద పడి బావురుమన్నాడు సోమశేఖరం. వెంటనే మిగతా 10 మంది కూడా ఒక్క ఉదుటున మేనేజర్ను చేరి బావురుమన్నారు. ఏం చెప్పమంటారు? 1 కాదు, 2 కాదు, 500 సంవత్సరాల నుంచి రోజు నా భార్యకు చెప్పిన కథ చెప్పలేక చస్తున్నాను. ఎందుకు ఆలస్యమైందని అడుగుతుంది. ఏదో ఓ కథ చెప్పాలి. ఇంకా ఎన్నేళ్లు చెప్పాలి? మీరే చెప్పండి. కథలు కూడా లేవు అన్నాడు సోమశేఖరం. మరొకతను వచ్చి మేనేజర్ను గట్టిగా వాటేసుకుని, నా బతుకు మరీ కష్టమైంది. 400 సంవత్సరాలుగా ఒకే భార్య. తూ, నా బతుకు హుస్సేన్ సాగర్లో తగలయ్యా. ఇలా ఎవరి కష్టాలు వాళ్ళు వరుసగా మేనేజర్ మీద పడి చెప్పుకుంటూనే ఉన్నారు. హతవిధి. కొసమెరుపుగా అందరి కథలు విని మెంటలెక్కి తాను తలని గోడకేసి బాదుకున్నాడు మేనేజర్. తన కథ ఎవరికి చెప్పుకోవాలో తెలియక. జనవరి 3000వ సంవత్సరం. జాగింగ్ చేస్తున్నాడు సిద్ధార్థరే. పక్కనే అతని చిన్ననాటి స్నేహితుడు భద్రాచలం ఉన్నాడు. లైఫ్ బోర్గా ఉందిరా సిద్ధార్థరే అన్నాడు. నాకు అలాగే ఉంది. మొన్న మా మనవడి దగ్గరికి వెళ్ళాను. నేనెవరో చెప్పడానికి అరగంట పట్టింది. అయినా ఏదో మొక్కుబడిగా 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా మా తాతకు తాతట అని చెప్పాడు. బాధేసిందనుకో అన్నాడు భద్రాచలం. నాకు అలాంటి అనుభవమే జరిగింది. ఎన్నాళ్ళి బ్రతుకు, సంబంధాలన్నీ దూరమయ్యాయి. ఇదివరకు రోజుల్లో మనవడిని చూడ్డమే గగనం. ఏదో చివరి రోజులని పిల్లలు తల్లిదండ్రులను తమ దగ్గరే ఉంచుకునేవారు. ఇప్పుడైతే ఎందుకొచ్చిన తంట అని వదిలేసుకుంటున్నారు. ఎంతకాలమని పోషిస్తారు? సీనియర్ సిటిజన్స్ క్లబ్బులు కూడా నిండిపోయాయి. జనాభా పెరిగిపోతోందని ప్రపంచ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయని నా బాధ అన్నాడు సిద్ధార్థరే. ఈ రెండింటికి ఒకే పరిష్కారం చెప్పాడు భద్రాచలం. ఏమిటది? 1000 ఏళ్ల క్రితం నువ్వు కనిపెట్టిన ఫార్ములాకు విరుగుడు మళ్ళీ నువ్వే కనిపెట్టాలి. మనిషి అనారోగ్యాన్ని జయించవచ్చు, సమస్యలను అధిగమించవచ్చు. కానీ మరణాన్ని జయించడం సృష్టి విరుద్ధమే కాదు,
ప్రకృతి వైపరీత్యం కూడా. పెరిగే జనాభా భూమికి భారం. అనుబంధాలు, ఆప్యాయతలు తరిగిపోతాయి. తండ్రిని వయసొచ్చిన కొడుకు రెక్కలు రాగానే దూరమై మర్చిపోయే రోజులు. మనం ఆయుష్ను పెంచుకుని మరణాన్ని జయించి జీవచ్ఛవాలుగా ప్రేమకు దూరంగా బ్రతకాలి. వద్దురే, నిస్సారమైన, ప్రేమరహితమై, సృష్టి విరుద్ధమైన ఈ మరణం లేని జీవితం వద్దు. మనిషికి మరణమని ఉండాలి. అతి తీపి వెగటు ఎలా అవుతుందో అతి ఆయుష్ కూడా మన మీద అభిమానాన్ని దూరం చేస్తుంది. నా మాట విను, అన్ని సమస్యలకు పరిష్కారం నీ చేతిలోనే ఉంది అన్నాడు భద్రాచలం. సిద్ధార్థరే ఆలోచించాడు. ఆత్మవిమర్శ చేసుకున్నాడు. నిజమేననిపించింది. ఓ నిర్ణయానికి వచ్చాడు. అతను సరాసరి తన ల్యాబొరేటరీకి బయలుదేరాడు. ఆగస్టు 3000 సంవత్సరం. ఢిల్లీ యూనివర్సల్ డయాస్. Z+ రక్షణ టీవీ లేకుండానే డయాస్ మీదకు వచ్చాడు సిద్ధార్థరే. ప్రపంచ దేశాల నాయకులు, సైంటిస్టులు ఉన్నారు. చాలా మంది వయసు 600-700కు పైగానే. సిద్ధార్థరే లేచి గొంతు సవరించుకున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, 1000 ఏళ్ల క్రితం ఓ పొరపాటు చేశాను. దానికి ఫలితం అందరం అనుభవిస్తున్నాం. ప్రకృతికి విరుద్ధంగా ఓ గొప్ప విజయం సాధించానన్న భ్రమతో సంజీవని ఫార్ములా కనుగొన్నాను. దానివల్ల ఎన్నో అనర్థాలు. భౌగోళికమైనవి కొన్నైతే మానవ సంబంధాలకు సంబంధించినవి మరికొన్ని. అందుకే ఈ ఫార్ములాకు విరుగుడు కనిపెట్టాను. ఈ ఫార్ములా ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఉపయోగిద్దాం. సహజమైన మరణాన్ని ఆహ్వానిద్దాం. బ్రతికే కొద్ది కాలం ఆరోగ్యంగా, ఆనందంగా అనుభూతులని గుండె గదుల్లో నింపుకుని కన్ను మూద్దాం. పరిశోధన గమ్యం వైపు గమనానికి మాత్రమే. ఆ గమ్యానికి చేరే రహదారి కాదు. మనం సహజ సిద్ధమైన మరణంతో ఈ లోకం నుంచి నిష్క్రమించడానికి సిద్ధంగా ఉందాం. మరో ప్రాణిని ఈ లోకంలోకి ఆహ్వానిద్దాం. వాళ్ళ కర్మలు నిర్వర్తించి వాళ్ళు మరణిస్తారు అంటూ ఉపన్యాసం ముగించాడు. అదే డయాస్ మీద ఓ మూలన కూర్చున్న 1000 మీద 6 సంవత్సరాల వయసున్న సిద్ధార్థరే మనవరాలు షర్మిల మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టింది. నరకాధిపతి సమవర్తి ఊపిరి పీల్చుకున్నాడు. స్వర్గాధిపతి హమ్మయ్య అనుకున్నాడు. వైకుంఠాధిపతి విష్ణుమాయ సమాప్తం అనుకున్నాడు చిరునవ్వుతో. సృష్టి యథావిధిగా ఉంది. జననాలు, మరణాలు, వాటి మధ్య జీవితాలు. సృష్టికి ఇవే అందాలు. అయితే మనుషుల్లోని కుళ్ళును, స్వార్థాన్ని తరిమివేసే ప్రయోగం ఎవరైనా చేస్తే బావుండు. ఎప్పుడొస్తుందో ఆ రోజు. ఇదండి విజయార్కే గారు రాసిన ఈ కథ నిజమైతే. విజయార్కే గారి రచన ఈ కథ నిజమైతే కథ ఇంతటితో సమాప్తం. కనిపించని శత్రువుతో మనం యుద్ధం చేస్తున్న కాలం. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన క్షణం. మానవత్వమే ప్రశ్నార్థకమైన కాలం. అన్లాక్డౌన్ తర్వాత జరిగిన పరిణామం ఈ కథకు ప్రారంభ వాక్యం. ఇలాంటి ఫ్యూచర్ సెన్స్ మీరు ఊహించగలరా? భరద్వాజ కళ్ళు తెరిచి చూసేసరికి అప్పుడప్పుడే తెల్లవారుతోంది. ఇంటి బయట మార్నింగ్ వాక్ వెళ్తున్న జనం. ఇంకా చీకటి తెరలు తొలగిపోలేదు. తదాస్తు దేవతలు స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. లోపల పాప ఏడుపు, తన కూతురి ఏడుపు. వెళ్లి చూస్తే ఏడుపు ఆపి తనని చూసి నవ్వుతోంది. కూతుర్ని చేతుల్లోకి తీసుకుని బయటికి వచ్చాడు. ఇంటి ముందు ఆ వేల్టి వార్తాపత్రిక. అందులో ఏముంది తెలుసుకోవాలంటే ప్రముఖ రచయిత విజయార్కే గారి ఫ్యాంటసీ కామెడీ కథ ఫ్యూచర్ సెన్స్లోకి ప్రవేశించాల్సిందే. ఇది కళ, నిజమా? కాలం వెనక్కి తిరిగిందా, ముందుకు కదిలిందా? ఎక్కడ చూసినా వెంటిలేటర్ మాస్కులు, మ్యూజియంలో సినిమా హాల్స్ మినియేచర్ బొమ్మలు, మాస్కులు లేని రోజుల్లో నిండుగా మొహం కనిపించే ఫోటోలు. ఇలాంటి సిట్యుయేషన్లో భవిష్యత్తు ముఖ చిత్రం ఎలా ఉంటుంది? అన్లాక్డౌన్లో ప్రారంభమైన కథ. భరద్వాజ అద్దంలో తన మొహం చూసుకుని అపనమ్మకంగా భార్యను పిలిచి, ఈ అద్దంలో కనిపించేది ఎవరో నీకేమైనా తెలుసా అని అడిగాడు. లాక్డౌన్లో జుట్టు పెరిగి గడ్డం అడ్డంగా ఎదిగి తల వెంట్రుకలు కలర్ లేక వెలవెలపోయి సహజమైన సగం సగం తెలుపు నలుపు జుట్టుతో బ్లాక్ అండ్ వైట్ మూవీలా తయారైన నేపథ్యంలో లాక్డౌన్ తీసేయగానే సెలూన్కు వెళ్లి కత్తిరింపుల చదివింపులు కానిచ్చేసి తలకు రంగు వేసేసి అద్దంలో మొహం చూసుకునేసరికి కాసింత అనుమానం కిలోల్లో కలిగి భార్యను అడిగాడు. వెంటనే మిసెస్ భరద్వాజ 3 నెలల క్రిందటి మొగుడి ఫోటోని మొగుడి తల దగ్గర పెట్టి పోల్చి చూసుకుని, మీరు మా ఆయన వరుస అవుతారు అని సెటైరేసింది. సహజంగా టిక్ టాక్లు చేసే అలవాటు ఉన్న ఆవిడ గనుక టిక్ టాక్లు బ్యాన్ అయినా దాని తాలూకు హ్యాంగ్ ఓవర్ అలాగే ఉండిపోయింది. ఇక్కడ ఇలా ఉంటే సింగినాథమైతే కర్ఫ్యూ అమలులో ఉన్నన్నాళ్ళు
షార్ట్స్తో కాలం వెళ్లదీసి తీరా కర్ఫ్యూ ఎత్తేశాక ముందు ప్యాంటు ఎక్కడుందో వెతుక్కున్నాడు. ప్యాంటు ఎలా వేసుకోవాలో కూడా మర్చిపోయాడు. పైగా ప్యాంటు వేసుకుని బయటకు వెళ్లాలంటే తెగ సిగ్గుపడిపోయాడు. సుబ్బారావు పరిస్థితి మరింత దారుణమైంది. అసలే గజనీ సుబ్బారావు అని పిలిపించుకునే శాల్తీ చాలా రోజుల తర్వాత రోడ్డు మీదకు వచ్చి ఆఫీస్కు వెళ్లే రూట్ మర్చిపోయి గూగులమ్మ హెల్ప్ తీసుకున్నాడు. నీలవేణి పరిస్థితి మరోలా ఉంది. లాక్డౌన్లో మొగుడుగారి పనుల్లో సేవల్లో తరించి తీరా లాక్డౌన్కు లాక్ పడింది అని తెలిసేసరికి గుండెల్లో క్రికెట్ బాల్ సైజు రాయి పడింది. మళ్లీ తన పని తానే చేసుకోవాలి. జీఎస్టీలా మొగుడికి క్యారేజీ కట్టాలి. అంట్లు గట్రా తనే తోమాలి. ప్రతిదానికి మొగుడిని తోమే ఛాన్స్ మిస్ అయిందని తెగ వర్రీ అయింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ తర్వాత 6 ఏళ్లు అలా అలా గడిచాయి. అప్పటికే జనం నిర్లక్ష్యం కొంత యాడ్ అయి కరోనా రెచ్చిపోవడం వల్ల చాలా మార్పులు భవిష్యత్తు ముఖ చిత్రాన్ని మార్చాయి. 6 ఏళ్ల కింద మాస్కులు తప్పనిసరి చేసిన జనం తూతూ మంత్రంలా మాస్కులు పెట్టుకున్న తప్పిదానికి భారీ మూల్యం చెల్లించారు. ఫలితంగా సమస్య తీవ్ర రూపం దాల్చి మినీ వెంటిలేటర్ మాస్కులు వచ్చాయి. కృత్రిమ శ్వాస తప్పనిసరి అయింది. యాంటీవైరస్ సూట్స్ తప్పనిసరి అయ్యాయి. వర్షాకాలంలో రెయిన్ కోట్స్లా ఈ యాంటీవైరస్ సూట్స్ వేసుకుంటేనే రోడ్డు మీదకు రావాలి. ఆఫీస్కు వెళ్ళాక తగిన ఉష్ణోగ్రతలో ఆఫీస్ రూమ్ను ఉంచి అప్పుడు ఈ సూట్స్ విప్పి పని చేసుకోవాలి. రోడ్డు మీద ఎక్కడ చూసినా యాంటీవైరస్ సూట్లే. రోడ్డు పక్కనే యాంటీవైరస్ సూట్లు అమ్మేవాళ్లు కనిపిస్తున్నారు. యాంటీవైరస్ సూట్ ధరించి చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ బాట పట్టాయి. కాకపోతే బాస్ ఎప్పుడు వీడియో కాన్ఫరెన్స్లోకి వస్తాడో తెలియక రౌండ్ ది క్లాక్ డ్రెస్ కోడ్లో ఐసోలేషన్ తప్పని పరిస్థితి. ఇక భవిష్యత్తు చిత్రంలోకి అడుగు పెడితే పార్థసారథి అరగంట నుంచి ఇల్లంతా పీకి పందిరి వేస్తున్నాడు. ఇక తన వల్ల కాదని అర్థమైంది. తన మూతికి అడ్డంగా ఉన్న మినీ వెంటిలేటర్ మాస్క్ పక్కకు జరిపి భార్యను పిలిచాడు. నా యాంటీవైరస్ సూట్ కనిపించడం లేదు అరిచి మళ్ళీ మాస్క్ పెట్టుకున్నాడు. మిసెస్ పార్థసారథి కిచెన్లో నుంచే చెప్పింది. వడియాలు ఆరేయడానికి యాంటీవైరస్ శారీ దొరక్క మీ సూట్ మీద ఆరేశాను. శానిటైజర్లో వాష్ చేసి ఆరేశాను. బాగా ఇస్త్రీ చేసుకుని వేసుకోండి అంది. పెద్దగా అరిచే ఓపిక ప్లస్ ధైర్యం లేక భార్య చెప్పినట్టు చేసేలోగా 6 ఏళ్ల కూతురు చేతిలో ట్యాబ్తో తండ్రి దగ్గరకు వచ్చి నాకు క్లాస్కు టైం అయింది డాడీ అంటూ కుడివైపు ఉన్న రూంలోకి వెళ్ళింది. అప్పటికే స్కూల్స్ మూతపడి 5 ఏళ్లు దాటాయి. కరోనా భయంతో ఇంట్లోనే క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, అడ్మిషన్స్ ఆన్లైన్లోనే. డిమాండ్ ఉన్న స్కూల్లో డొనేషన్స్ కట్టి జాయిన్ కావచ్చు. స్కూల్కు వెళ్లడం ఉండదు. కానీ అన్నీ సేమ్ టు సేమ్. పార్థసారథి భార్య కూతురు క్లాస్ రూమ్లోకి వెళ్ళగానే తాను తన గదిలోకి వెళ్లి షాపింగ్ మొదలుపెట్టింది. వర్చువల్ షాపింగ్. ఎన్ని గంటలైనా షాపింగ్ చేయొచ్చు. నచ్చినవి సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చేస్తాయి. మిసెస్ పార్థసారథి వర్చువల్ షాపింగ్ ఇప్పట్లో అయ్యేది కాదు. కంప్యూటర్ స్క్రీన్ మీద వర్చువల్ ట్రయల్ వేసింది. అదలా సాగుతూనే ఉండగా ఆన్లైన్ క్లాసెస్ అయిపోయాక తన రూమ్ నుండి బయటకు వస్తున్న పార్థసారథి కూతురికి ఒక ఆల్బమ్ కనిపించింది. శానిటైజర్తో ఆల్బమ్ తుడిచి ఓపెన్ చేసి షాక్ అయింది. ఒక్కసారిగా ఆ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. బంధువులకు, మిత్రులకు ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు వెళ్లాయి. ఆ ఇంట్లో అమ్మాయికి పెళ్లి కుదిరింది. అది మామూలు సంబంధం కాదు. కృష్ణమూర్తి ఆనందానికి అంతులేదు. ఆ విషయాన్ని పెద్ద పార్టీ ఇచ్చి చెప్పుకోవాలి. కానీ కరోనా ఎఫెక్ట్తో ఇంట్లో బంధుమిత్రులతో వేడుకలు కనుమరుగయ్యాయి. కొందరికి మోదం, మరికొందరికి ఖేదంలా తయారైంది. బంధువుల తాకిడి తక్కువైందని సంబరపడాలో, బంధుత్వాలు పలకరింపులు కరువయ్యాయని బాధపడాలో అర్థం కాని పరిస్థితి. అయితే వీటిని మించిన ఆనందం కృష్ణమూర్తికి కలిగింది. కృష్ణమూర్తి కూతురికి సంబంధం కుదిరింది. అందులో ఉన్న కిక్కు ఏమిటంటే పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటున్న బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన పల్లెటూరి కుర్రాడు దొరికాడు. బంధువుల వాట్సాప్ ఈ వార్తను వైరల్ చేశాయి. కృష్ణమూర్తి అదృష్టవంతుడు. ఏ బాధ లేకుండా, దిక్కుమాలిన కరోనా కంటపడకుండా ప్రశాంతంగా పొలం పనులు చేసుకునే అబ్బాయి దొరికాడని వాట్సాప్లో స్టేటస్లు కొరుక్కున్నారు. అప్పటికే చాలా మ్యాట్రిమోనీలో వ్యవసాయం చేసే అబ్బాయిలు, బుద్ధిగా ఊళ్ళో ప్రభుత్వోద్యోగం చేసేవాళ్ళు, టీచర్స్ గట్రా వాళ్ళు వరులుగా కావలను అన్న కండిషన్స్తో కలకలలాడుతున్నాయి. చెడులో మంచి ఫారిన్ సంబంధాలే కావాలని ఇంజనీర్లు, డాక్టర్స్ మాత్రమే అల్లుళ్ళు కావాలనుకునే వారికి కరోనాతో ఆలోచన కలిగింది. కూతుర్ని నీడపట్టున ఉంచి చూసుకునే సంబంధం ఏదైనా మేలే అన్న ఆలోచన కలిగించింది. భరద్వాజ ఆఫీస్ బయటికి వచ్చాడు.
యాంటీవైరస్ సూట్లు వేసుకుని ఉన్న జనాన్ని చూసి భరద్వాజ ఒక నిట్టూర్పు విడిచాడు. ప్రపంచమే ఒక ల్యాబొరేటరీ అయినట్టు, శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన సూట్స్ వేసుకుని తిరుగుతున్నట్టు ఉంది. తన బైక్ దగ్గరికి వెళ్ళాడు. సింగిల్ సీట్. 6 ఏళ్ల క్రితం కొన్న అప్పటి కొత్త బైక్ కరోనాను నిర్లక్ష్యం చేయడంతో దాపురించిన దుస్థితి. బైక్లో ఒక్కరే వెళ్ళాలి. కరోనాను నిర్లక్ష్యం చేయడంతో దాపురించిన దుస్థితి. బైక్లో ఒక్కరే వెళ్ళాలి. వెనుక సీటు కట్ చేయబడి ఉంది. వెనుక సీటు ఉండకూడదని ఉన్నా వాటిని కట్ చేసి టేప్ వేయాలని రూల్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన బైక్స్ ఒక్క సీట్తోనే తయారయ్యాయి. పొల్యూషన్ సర్టిఫికేట్లా శానిటైజేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఒక్కసారి శానిటైజ్ చేసిన బైక్ నెల రోజుల వరకు వాడవచ్చు. ఆ తర్వాత సర్వీసింగ్లా శానిటైజింగ్ చేయించి సర్టిఫికేట్ తీసుకోవాలి. కార్లో ఇద్దరే వెళ్ళాలి. డ్రైవర్తో కలిపి 3. 2 పడక గదుల ఇంట్లో 5 మించి ఉండకూడదు. పార్కుల్లో ప్రేమికులు సామాజిక దూరం పాటించవలసిందే. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో హీరో హీరోయిన్ చెరో చెట్టు దగ్గర నిలబడి ప్రేమించుకున్నట్టు ప్రేమించుకోవాలి. సినిమాల్లో ముద్దు సీన్లు, కౌగిలి సీన్లు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇవి గ్రాఫిక్స్ ద్వారా సృష్టించినవి అని ఆ సన్నివేశం వచ్చినప్పుడు వేయాలి. ఇక భార్యాభర్తల సంసారాలు, సరసాలు చెప్పుకుంటే చింకి చేటంతవుతుంది. ఎందుకో వేడివేడిగా టీ తాగాలనిపించింది. ఎదురుగా ఉన్న హోటల్ వైపు చూశాడు. ఉన్నది 10 మంది మాత్రమే. కానీ ఒక్కో గుండ్రంలో నిలబడాలి. గుండ్రానికి మధ్య దూరం 4 అడుగులు. చేతులు శానిటైజ్ చేసుకోవాలి. ముఖానికి ఉన్న వెంటిలేటర్ మాస్క్ తీసేయాలి. టీ తాగి మళ్ళీ శానిటైజ్ చేసుకుని ముఖానికి వెంటిలేటర్ మాస్క్ పెట్టుకోవాలి అన్న ఒక చిన్న నిట్టూర్పు. ఇదివరకైతే ఎప్పుడంటే అప్పుడు ఇరానీ హోటల్లో దూరి ఫ్రెండ్స్తో హస్కు కొడుతూ టీ తాగే రోజులు. తమ నిర్లక్ష్యమే తమ ఆనందానికి చెక్ పెట్టింది. దారి పొడుగునా అతనిలో ఏవో ఆలోచనలు. జనాలు యంత్రాల్లా తయారయ్యారు. తనివి తీరా మాట్లాడుకోవడానికి, కలుసుకోవడానికి కూడా లేదు. వనభోజనాలు, గెట్ టుగెదర్లు గెటౌట్ అయిపోయాయి. టైం చూసుకున్నాడు. సాయంత్రం 6:30. 7 గంటలకు కర్ఫ్యూ మొదలవుతుంది. 6 ఏళ్లుగా సాయంత్రాలు బయటకు వెళ్ళడానికి లేదు. రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ. ఎప్పుడు ఏ క్షణం తమ ప్రాంతం రెడ్ జోన్లోకి మారుతుందో, కంటైన్మెంట్గా లాక్ అవుతుందో తెలియదు. ప్రతిరోజు బంగారం ధర, షేర్ మార్కెట్ షేర్స్ లిస్ట్ అయినట్టు కరోనా బాధితుల సంఖ్య. స్వచ్ఛందంగా సామాజిక దూరం పాటించకపోవడం, స్వీయ నిర్బంధాన్ని ఉల్లంఘించడం వల్ల కలిగిన ఉత్పాతం. పొద్దున్నే మార్నింగ్ వాక్కి వెళ్లడం ఒక కలలా మారింది. ఇంట్లోకి రాగానే యాంటీవైరస్ సూట్ తీసి ఒళ్లంతా శానిటైజ్ చేసుకుని శానిటైజ్ చేసిన సోఫాలో కూర్చున్నాడు. అప్పుడే కృష్ణమూర్తి నుంచి ఫోన్. తన భార్యకు కజిన్, తనకు బావమరిది అవుతాడు. ఫోన్ లిఫ్ట్ చేశాడు. దాదాపుగా 6 ఏళ్లుగా ఫోన్లో పలకరింపులు, లేదంటే వాట్సాప్ చూపులు. బావా, నేను కృష్ణమూర్తిని. ఆఫీస్ నుంచి వచ్చావా? వచ్చే ఉంటావులే. 7 దాటితే కర్ఫ్యూ కదా. ఏంటో 3 గంటల ప్రయాణమంత దూరంలో ఉన్నా కలుసుకోవడం కుదరడం లేదు. అమ్మాయి పెళ్లి కుదిరింది. పెళ్లి వచ్చే వారమే. ఉదయం 6:36 జూమ్లో కలుసుకుందాం. తప్పక చూడాలి. తర్వాత వాట్సాప్ వీడియో కాల్లో మీరు చెల్లి వధూవరులను ఆశీర్వదించాలి. అన్నట్టు చెల్లె ఉంటే పిలువు. వాట్సాప్ కాల్ చేయి. తనకు కూడా చెబుతా అన్నాడు. వాట్సాప్లో చెల్లెలితో మాట్లాడాడు. కృష్ణమూర్తి కూతురు లైన్లోకి వచ్చింది. అత్తయ్య, లైవ్లో నా పెళ్లి తప్పకుండా చూడాలి. వాట్సాప్లో మమ్మల్ని దీవించాలి అంది. ఏమిటో దిక్కుమాలిన కరోనా. పెళ్లి అంటే ఎంత సందడిగా ఉండేది. పలకరింపులు, ఆటపాటలు, ఊరేగింపులు, అప్పగింతలు, బంధుమిత్రులు అంటూ నిట్టూర్చింది మిసెస్ భరద్వాజ. పెళ్లి చూపులు, పెళ్లి వాట్సాప్లోనే. పెళ్లికి 50 మంది మించి ఉండడానికి వీల్లేదు. కట్నాలు, కానుకలు ఆన్లైన్లోనే చదివించాలి. పెళ్లి బట్టల షాపింగ్ కూడా వర్చువల్ షాపింగే. రాత్రి 6 బయట కూర్చున్న తండ్రి దగ్గరికి వచ్చి సాయంత్రం చూసిన ఆల్బం తండ్రి చేతిలో పెట్టి, ఆల్బంలో ఫోటోలు భలే ఉన్నాయి నాన్న. నేను పుట్టినప్పుడు చాలా మంది వచ్చారు కదా. ఇప్పుడెందుకు నాన్న రావడం లేదు? సినిమా హాల్స్ అంటే ఏమిటి నాన్న? అక్కడికే వెళ్ళి మనం సినిమా చూడాలా? నువ్వు, అమ్మ, మీ చేతిలో నేను బుజ్జిగా ఉన్నాను. షాపింగ్ మాల్స్, జూ ఇప్పుడు లేవా నాన్న? ఓన్లీ టీవీలోనే చూడాలా? అడిగింది. భరద్వాజ కూతురి తల నిమిరి, 6 ఏళ్ల క్రితం కరోనా అనే వైరస్ వచ్చింది. పరిశుభ్రత పాటిస్తూ కొన్నాళ్ళు మన ఇంట్లోనే క్వారంటైన్లో ఉంటే సరిపోయేది. కానీ కొందరు దీనిని లెక్క పెట్టలేదు. గుంపులుగా చేరారు. ఎక్కడ పడితే అక్కడ తిరిగారు. శానిటైజ్ చేసుకోవడానికి బద్దకించారు. దాంతో కరోనా మనల్ని కబలించింది. కొన్నాళ్ళు మామూలు మాస్కులు వేసుకుని శానిటైజ్ చేసుకుంటే సరిపోయేది. లాక్డౌన్లో ఇంటి పట్టున ఉంటే వైరస్ కనుమరుగయ్యేది. కానీ మన నిర్లక్ష్యం వల్ల కరోనా ఇంకా మనల్ని పట్టి పీడిస్తోంది.
ఇప్పుడు వెంటిలేటర్ మాస్కులు, యాంటీవైరస్ సూట్స్ వాడవలసి వస్తోంది. వినోదాన్ని ఇచ్చే సినిమా హాల్స్ మూతపడ్డాయి. మాల్స్ లేవు. పెళ్లి సంబరాలు లేవు. బంధువులు అంతా కలిసి వేడుక చేసుకునే అవకాశం లేదు. హోటల్స్ మూతపడ్డాయి. కార్మికులు రోడ్డున పడ్డారు. చిరు వ్యాపారులు వీధి పాలయ్యారు. ఇదంతా మన స్వయంకృతమే, కూతురికి చెప్పాడు భరద్వాజ. నాన్న, నాకు స్కూల్కు వెళ్ళాలని, అందరితో ఆడుకోవాలని, తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాలని ఉంది. జూకు వెళ్ళాలి, మీతో కలిసి సినిమాకు వెళ్ళాలి, మాస్కులు లేకుండా తిరగాలని ఉంది. మీ బైక్ వెనుక కూర్చుని అమ్మతో కలిసి బయటకు వెళ్ళాలని ఉంది తండ్రితో చెబుతూ. అలాగే తండ్రి ఒడిలో నిద్రలోకి జారుకుంది కూతురు. భరద్వాజ మనసు భారంగా మారింది. కూతురిని పడుకోబెట్టి హాల్లోకి వచ్చాడు. హాల్లో నిలువెత్తు దేవుడి పటం, 2 చేతులు జోడించాడు. దేవుడా, మా నిర్లక్ష్యాన్ని మన్నించు. నువ్వు ఏది చేసినా ఒక పరమార్థం ఉంటుంది. కరోనాతో మా కళ్ళు తెరిపించావు. మా కుటుంబంతో కొన్నాళ్ళు గడిపేలా చేశావు. నమస్కారాల సంస్కారాన్ని గుర్తు చేశావు. బ్రతుకు విలువ చెప్పావు. పరిశుభ్రత నేర్పించావు. జీవితంలో ఎలా జాగ్రత్తగా మసులుకోవాలో చెప్పావు. కానీ మేమే అదుపు తప్పి ప్రవర్తించాం. నిర్లక్ష్యంతో ఆనందాలను కోల్పోతున్నాం. మమ్మల్ని 6 ఏళ్ల వెనక్కి తీసుకువెళ్ళు. కరోనా పాఠాన్ని గుణపాఠంగా మార్చుకుని బ్రతుకును సార్థకం చేసుకుంటాం. జాగ్రత్తలు పాటిస్తాం. ఇలా యంత్రాల్లా బ్రతికే బ్రతుకు వద్దు. స్వేచ్ఛగా బ్రతకాలి. ఆనంద సందోహాలు వెళ్లి విరియాలి. పిల్లల బాల్యం ఇలా మృత్యు కోరల్లో ఉండకూడదు. దేవుడిని మనస్ఫూర్తిగా వేడుకున్నాడు. అలాగే సోఫాలో పడుకున్నాడు. భరద్వాజ కళ్ళు తెరిచి చూసేసరికి అప్పుడప్పుడే తెల్లవారుతోంది. ఇంటి బయట మార్నింగ్ వాక్కు వెళ్తున్న జనం. ఇంకా చీకటి తెరలు తొలగిపోలేదు. తదాస్తు దేవతలు స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. లోపల పాప ఏడుపు, తన కూతురి ఏడుపు. వెళ్లి చూస్తే ఏడుపు ఆపి తనని చూసి నవ్వుతోంది. కూతుర్ని చేతుల్లోకి తీసుకుని బయటకు వచ్చాడు. ఇంటి ముందు ఆ వేల్టి వార్తాపత్రిక. లాక్డౌన్ ఎత్తివేత మొదలైన జనసందోహం అన్న వార్త. కళ్ళు నులుముకుని మరీ చూశాడు. 6 ఏళ్ల యాంత్రిక జీవితం కళ, లేదా దేవుడు తన మొర ఆలకించి కాలాన్ని వెనక్కి తిప్పాడా? ఇదివరకటిలా స్వేచ్ఛగా రోడ్డు మీద వెళ్తున్న ప్రజలు, పెళ్లిళ్ళు, బంధుమిత్రుల వేడుకలు, స్కూల్ బ్యాగ్ భుజాన వేసుకుని బడికి వెళ్తున్న చిన్నారులు, వారికి టాటా చెబుతున్న తల్లిదండ్రులు, కలకలలాడుతున్న మాల్స్, సినిమా హాల్స్, పెళ్లి వేడుకలు, కాలక్షేపానికి పత్రికలు, కథలు, కలకల్లాడే జనసందోహం, కొసమెరుపు. భరద్వాజకు వచ్చింది కళ. దేవుడు భరద్వాజ మొర ఆలకించి కాలాన్ని వెనక్కి తిప్పాడా? మన భవిష్యత్తు ముఖచిత్రం ఎలా ఉండాలన్నది మన చేతిలోనే ఉంది. మన చేతుల్లోనే ఉంది అంటున్నారు ఫ్యూచర్ సెన్స్ సృష్టికర్త, రచయిత విజయ్ గారు. మరి మీరేమంటారు? ఇదండి రచయిత విజయ్ గారు రచించిన ఫ్యూచర్ సెన్స్ అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.